ఉన్నాయో ఆ వచనాలు చెప్పినప్పుడు మీరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి. म्हणजे जितका लोकांजवळ बायबल आहे का तिथं म्हणजे आम्ही वचन सांगतो त्यावेळेस तुम्ही ओपन करून वाचा. చదివి ఓపెన్ చేసి మీరు చదవచ్చు. म्हणजे खोलून वगैरे वाचू शकता. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి यावेळी आजचा दिवस देवाच्या बायबल मधून దేవుడు మనకి తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు, देव आपल्याला पिता सारखा राहावं म्हणून म्हणत आहे అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. म्हणजे काही विषय आपण ध्यान करू. దేవుని వాక్యంలో నుంచి 2 కొరింథీ देवाच्या वचनामधून नवा करारामधून 2 कोरिंथी 6వ అధ్యాయము 6 अध्याय 16వ వచనం నుంచి చదువుదాం. 16 वचन पासून आपण वाचू. దేవుని వాక్యంలో నుంచి 2 కొరింథీ देवाच्या वचनामधून नवा करारामधून 2 कोरिंथी 6వ అధ్యాయము 6 अध्याय 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. 16 पासून तर 18 पर्यंत आपण वाचू. మీలో ఎవరైనా చదివి సహాయం చేయొచ్చు. तुमच्यामधून कोणी वाचून सहाय्य करू शकता, मदत करू शकता. క్రీస్తునకు బెలియులతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారికి దేవుడనై ఉండును. వారు నా ప్రజలై ఉందురు. వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉంది. 2 కొరింథీ 6వ అధ్యాయం 16 कोरिंथी 6 अध्याय 16 वचन पासून तर 18 पर्यंत लिहून आहे. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. आणि प्रार्थना करून देवाच्या वचनाला सुरुवात करू आपण. మనమందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. आपण सगळे डोळे दाखले तर प्रार्थना करून घेऊ. ప్రేమగల తండ్రి, పరలోక దేవా, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, దేవాతి దేవుళ్ళకి దేవుడు అయినందుకు మీకు వందనాలు. మీరు మాకు చాలా దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవ, మరి ఈ సాయంకాల సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా దేవ, మరి మీరు మమ్మల్ని నడిపించుకొని అడుగుచుంటున్నాం. మీ వాక్యాన్ని మాకు అర్థం చేయించుకొని అడుగుచుంటున్నాం. అవును, ఇక్కడ నీ బిడ్డలు వారు ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. అవును, మీ వాక్యము మాకు దేవ మరి అందించుకొని అడుగుచుంటున్నాం. దేవ, మరి మీరే మాతో మాట్లాడండి. వినే చెవులని మాకు అనుగ్రహించుకొని అడుగుచు మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోంచి 2 కొరింథీ 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదివి ఉన్నాం. कोरिंथी पत्र 2 अध्याय 6 अध्याय पासून तर 16 पासून 18 पर्यंत आपण वाचलो. అందులో దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తుంటాడు. त्याच्यामधून देव आपल्याला काही विषय शिकवत आहे. దేవుడు ఒక జనాంగాన్ని చూసినప్పుడు, म्हणजे देव पुष्कळ लोकांना पाहिलं त्यावेळी, లేదా జన సమూహంను చూసినప్పుడు, मोठा लोक समूहाला पाहिलं त्यावेळी దేవుడు ఏమంటున్నాడంటే, देव काय म्हणताय म्हणलं तर, నేను మీకు దేవుడై ఉన్నాను అని చెప్పి मी तुम्हाला देव होऊन आहो म्हणून म्हणताय. చాలా జాగ్రత్త మనము విందాం. అక్కడ ఎవరు లేవద్దు, మధ్యలో లేకపోతే ఎవరు అటు ఇటు మాట్లాడొద్దు, కామ్గా కూర్చోవాలి. इकडून कोणी उठू नये आणि बोलू सुद्धा नाही कोणी. దేవుడు కొంతమంది ప్రజల్ని చూసినప్పుడు, देव काही लोकांना पाहिलं त्यावेळी ఆయన ఏమంటున్నా అంటే, నేను మీకు దేవుడినై ఉన్నాను అంటే, लोकांसोबत काय म्हणताय म्हणलं तर, मी तुम्हाला देव होऊन आहो. సరే దేవా, నువ్వు ఈ సృష్టిని చేసావు. हे देवा परमेश्वरा तू पृथ्वीला निर्माण केलास. సృష్టిని చేసావు, అంతేకాకుండా ఈ లోకాన్ని చేసి ఉన్నావు, నక్షత్రాలను చేసావు, భూమిని చేసావు, ఆకాశాన్ని చేసావు. पृथ्वी आकाश सगळं म्हणजे तारे वगैरे सगळं निर्माण केला तू. అయితే నువ్వు ఇవన్నిటిని చేసావు, నువ్వు దేవుడు అయి ఉన్నావు. సరే, तू सगळे करून म्हणजे तू देव होऊन आहे हे ठीक आहे. కానీ నువ్వు నాకేమై ఉన్నావు? परंतु तू मध्ये काय होऊन आहेस? నువ్వు నా కోసము ఎంత దూరంలో ఉన్నావు? तू माझ्यासाठी किती दूर आहेस? నాకు నువ్వు ఏమై ఉన్నావు అనే ప్రశ్న మనందరికీ కలుగుతూ ఉంటుంది. म्हणजे मला काय होऊन आहे म्हणून असा प्रश्न आपल्याला सगळ्याला येतो. ఈ లోకానికి దేవుడు ఆయన దేవుడిని అని చెప్తుంటున్నాడు. म्हणजे या जगाला तो देव म्हणताय मी देव आहे म्हणून. కానీ దేవా, నా మట్టుకు వచ్చేసరికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు? म्हणजे माझ्या जवळ आला तर म्हणजे किती दूर आहेस? నా మట్టుకు వచ్చేసరికి నువ్వు సమీపంగా ఉన్నావా? माझ्या विषय आला तर त्यावेळी माझ्या जवळ आहेस का तू? లేకపోతే చాలా దూరంగా ఉన్నావా? नाहीतर पुष्कळ दूर आहेस का तू? నేను నీ ప్రార్థన చేస్తే వింటావా? मी प्रार्थना केली तू ऐकतेस का? నా ప్రార్థన నీకు చేరుతుందా?
म्हणजे प्रार्थना तुझ्याकडे पोहोचताय का అనే ప్రశ్నలు మనకు చాలా ఉంటాయి. असे प्रश्न आपल्याकडे खूप राहते. అయితే దేవుడు మనతో ఏమంటున్నాడంటే, देव आपल्यासोबत काय म्हणताय मला तर, ఇది నేను ఒక జన సమూహంని చూస్తే हे लोकांना पाहिलं त्यावेळी నేను దేవుడినై ఉన్నాను, मी देव होऊन आहो, కానీ परंतु నేను నీకేమై ఉన్నాను అంటే मी तुला काय होऊन आहे मला నేను तर, పరలోకపు తండ్రినై ఉన్నాను मी स्वर्गाचे पिता होऊन आहो. అని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. म्हणून देव आपल्यासोबत बोलत आहे. దేవుడు మనకి తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. देव आपल्याला पिता होऊन राहा म्हणून समजून घेत आहे. ఆయన మనకి తండ్రిగా ఉండి तो आपल्याला पिता होऊन राहून అన్ని విషయాల్లో మనల్ని ఆయన ఆదరించాలనుకుంటున్నాడు. अनेक विषयामध्ये आपल्याला आधार द्यावा म्हणून, అందుకే మనం దేవుని వాక్యంలో చూసినట్టయితే म्हणून देवाचे वचन पाहिलं तर 2 కొరింథీ 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో दुसरा कोरिंथी 6:16 पर्यंत पाहिलं तर దేవుడు ఏమంటున్నాడంటే, देव काय म्हणताय म्हणलं तर, ఇదిగో నేను జన సమూహం చూస్తే నేను దేవుడినై ఉన్నాను, म्हणजे लोकांना पाहिलं तर म्हणजे तुमच्या मी देव होऊन आहो. కానీ నేను ఒక వ్యక్తిని బట్టి ఒకవేళ ఆలోచించినట్టయితే నేను వారికి తండ్రిగా ఉంటున్నాను. एखादा एक व्यक्तीला जर मी विचार केला तर त्यांना पिता होऊन आहो मी. ఎందుకు అంటే काऊन म्हणलं तर దేవుడు చాలా దూరంగా ఉంటాడు అని మనం అనుకుంటాం, देव पुष्कळ दूर आहे म्हणून आपण समजून घेतो. కానీ దేవుడు మనకు సమీపంగా ఉన్నాను అని देव తెలియజేస్తున్నాడు. आपल्याला जवळ आहे म्हणून देव म्हणताय. మరి ఇక్కడ మనం చూసినట్టయితే మనం యవనస్తులుగా ఉన్నాము, చిన్నపిల్లలుగా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. इथं पाहिलं तर लहान मुलं आहे, जवान आहे, म्हातारे वगैरे आहेत, असे आहेत. వాళ్ళందరికీ ఒకవేళ ఈ లోకపరంగా మన తల్లిదండ్రులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, एखादा या म्हणजे जगाप्रमाणे त्यांना आई वडील राहू शकते, नाही राहू शकत. కానీ మన అందరికీ ఎవరు కావాలి అంటే తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యం. म्हणजे आपल्याला कोण पाहिजे म्हणलं तर आई वडील प्रामुख्य आहे. మనకి ఏమైనా సమస్య వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మన తండ్రి దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతాం? మనకి నాకు ఈ సమస్య వచ్చింది, దానికి ఒక పరిష్కారం కావాలి అని అడుగుతాం. म्हणजे आपल्याला काही संकट समस्या आला तर आपण कोणाकडे जातो? आई वडिलांकडे जाऊन सांगतो असं असं मला झालेलं आहे म्हणून. అయితే మన దేవుడు కూడా మనకి తండ్రిగా ఉండి మనకు వచ్చే ప్రతి సమస్యని ఆయన చూసుకోవాలి, ఆయన సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. तर आपलं पिता आहे आपल्याला राहून म्हणजे आपल्याला काही संकट आलं तर म्हणजे पाहून यावं म्हणून असं समजून घेत आहे. అయితే మనకి ఏమి జ్ఞాపకం రావాలి అంటే మనకు సమస్య వచ్చినప్పుడు లేకపోతే మనకి ఏమైనా ఇబ్బంది ఎదురైనప్పుడు మనకి ఏం జ్ఞాపకం రేవాలి అంటే, ఇదిగో దేవా నువ్వు నాకు తండ్రిగా, నువ్వు నాకు సమీపంగా ఉన్నావు. तर आपल्याला काही संकट दुःख वगैरे आलं तर आपल्याला काय समजलं पाहिजे? म्हणजे मला तू जवळ आहेस असा आपल्याला विश्वास किंवा समजलं पाहिजे. దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. देव येशू प्रभूला जगात पाठवला. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి येशू प्रभू या जगात येऊन దేవుణ్ణి మనకి తండ్రిగా పరిచయం చేసి ఉన్నాడు. देव म्हणजे आपल्याला पित्याला परिचय केला, ओळख दिला. ఒకవేళ యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే, एखादा येशू प्रभू या जगात नाही आला तर దేవుడు మనకి తండ్రిగా మనకి పరిచయం కాకుండా ఉండేవాడు. म्हणजे देव आपल्याला पिता म्हणजे ओळख नसता होत. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు येशू प्रभू या जगात असताना శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించున్నాడు. म्हणजे शिष्यांना प्रार्थना करणे शिकवला. ఆయన ప్రార్థన చేయడం ఎలా నేర్పించాడు అంటే, म्हणजे त्याला प्रार्थना करणे कसे शिकवलं? లూకా సువార్త 11వ అధ్యాయము लूका सुवार्ता 11 अध्याय 1వ అధ్యాయం 2వ వచనాలు చూసినట్టయితే 1-2 వచనాలు 1-2 वचन पाहिलं तर लूका सुवार्ता లూకా సువార్త 11వ అధ్యాయం 11 अध्याय 1-2 వచనాలు చదివినట్టయితే 1-2 वचन वाचलं तर అందులో ఏమని రాయబడిందో చూద్దాం. त्याच्यामध्ये काय लिहून आहे का आपण पाहू. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పునట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పుమని ఆయన అడిగాను. మాకు ప్రార్థన చేయడము నేర్పుమని ఆయన అడిగాను. అందుకు ఆయన అక్కడ వచ్చానండి. సో దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే देवाच्या वचन आपण पाहिलं तर శిష్యులు యేసు ప్రభుని అడుగుతుంటున్నారు. शिष्य येशू प्रभूला विचारतायत. ఏమని అడుగుతున్నారంటే మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. आम्हाला काय विचारताय म्हणलं तर प्रार्थना करणे आम्हाला शिकवू. అయితే యేసు ప్రభు ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఆయన ఇలా అంటున్నాడు. येशू प्रभू प्रार्थना करत मनात म्हणजे असं शिकवत आहे. 2వ వచనం చదివినట్టయితే दुसरं वचन वाचलं तर అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. తండ్రి అని అక్కడ సంబోధిస్తూ ప్రార్థన చేయడం మనకి యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. म्हणजे पिता म्हणून प्रार्थना करणे म्हणजे येशू प्रभू शिकवत आहे. ఎంతమంది పరలోక ప్రార్థన తెలుసు? किती लोकांना स्वर्गाची प्रार्थना माहित आहे? అందులో ఏమని ఉంటుందండి పరలోక ప్రార్థనలో? स्वर्गाच्या प्रार्थनेमध्ये काय राहते? त्याच्या
పరలోకమందున్న మా తండ్రి అని ఉంటుంది. म्हणजे स्वर्गात असलेला माझ्या पिता పరలోకమందున మా తండ్రి అంటే स्वर्गात असलेला माझ्या पिता म्हणलं तर మనం దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాము అంటే देवाला आपण काय म्हणून संबोध करता म्हणलं तर పరలోకమందున నా తండ్రి, स्वर्गात असलेले माझ्या पिता ఇది నాకు అవసరతలు ఈ రీతిగా ఉన్నాయి, हे मला आवश्यकता असा आहे, నా పరిస్థితి ఇది माझ्या परिस्थिती असा आहे అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. म्हणजे असं प्रार्थना करत असतो. అయితే ఇలా ప్రార్థించినప్పుడు असं प्रार्थना केलं त्यावेळी మనం గమనించాల్సింది ఏంటి అంటే आपण लक्ष द्यायचं काय म्हणलं तर ఇదిగో దేవా నువ్వు నా ప్రార్థన వింటావు, हे देवा माझ्या प्रार्थना तू ऐकतोस, నాకు విశ్వాసం ఉంది. मला विश्वास आहे. ఎందుకు అంటే నువ్వు దేవుడిగా నాకు ఎంతో దూరంగా లేవు కానీ తండ్రిగా సమీపంగా ఉన్నావు. म्हणजे देव म्हणून मला दूर नाहीस, परंतु माझ्या पिताहून माझ्या जवळ आहेस. ఒక ఇంట్లో ఒక తల్లికి ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు అనుకోండి, एका घरात एक म्हणजे आईला एक లేకపోతే ఒక కూతురు ఉంది అనుకోండి, एक मुलगी आहे समजा, ఆ కూతురు ఆ కొడుకు కూతురు తండ్రిని ఏమైనా అడిగితే म्हणजे तो मुलगी वडिलाला काही ఆ विचारलं తండ్రి కష్టపడి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. तो वडील कष्ट करून म्हणजे आणून काहीतरी देते. అయితే ఈ లోకపరంగానే తండ్రి అంతగా వారి కోసం ఇవ్వాలని ఆశపడితే जगाप्रमाणे एखादा त्या वडील म्हणजे तेवढा मुलाला द्यावा म्हणून आशा केलं तर పరలోకమందున తండ్రి स्वर्गात असलेला पिता ఆయన తప్పకుండా మనకి तो नक्की आपल्याला మన ప్రార్థన విని आपल्याला प्रार्थना ऐकून ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. तो देणारा देव होऊन आहे. అయితే మనం దేవుడిని అడగడం నేర్చుకోవాలి, आपण पहिले देवाला विचारणे शिकून घ्यावा, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. प्रार्थना करणे शिकून घ्यावा. ప్రార్థన చేయడము చాలా ప్రాముఖ్యం. म्हणजे प्रार्थना करणे खूप प्रामुख्याचे आहे. ప్రార్థన చేసినప్పుడు మన మనసులో ఏముండాలంటే प्रार्थना करते वेळी आपल्या मनात काय राहिले पाहिजे म्हणलं तर నేను నా తండ్రిని అడుగుతుంటున్నాను అని ప్రార్థన చేయాలి. मी माझ्या पिताला विचारता म्हणून प्रार्थना करावं. అది చాలా ప్రాముఖ్యమైన हे విషయం. खूप म्हणजे प्रामुख्याचे विषय आहे. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే मत्तेय सुवार्ता 6:6 पाहिलं तर అందులో ఏమని రాయబడిందో ఒకసారి చదువుదాం. त्याच्यामध्ये काय लिहून आहे का आपण पाहू. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. నీ ప్రార్థన చేయనప్పుడు ఏ రీతిగా చేయాలంటే రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఎంతమంది వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసే అలవాటు ఉంది అని ఇక్కడ ఉన్నారు? किती लोक व्यक्तिगत म्हणजे प्रार्थना करण्याचा सवय आहे म्हणून तुम्हाला अनुभव आहे? किती लोक आहे ఉందా? సో ఆ ప్రార్థన చేసినప్పుడు మనకు ఆలోచన వస్తుందా నేను తన తండ్రికి ప్రార్థన చేస్తున్నానని? म्हणजे ते प्रार्थना करते वेळी आपल्याला विचार येते का मी पित्याकडे म्हणजे प्रार्थना करता म्हणून? అది చాలా ప్రాముఖ్యమైన ते విషయం. खूप प्रामुख्याचे विषय आहे. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు येशू प्रभू या जगात असताना ఆయన దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేసేవాడు అంటే देवाला कसं प्रार्थना करायचं म्हणलं तर తండ్రి అని ప్రార్థన చేసేవాడు. म्हणजे पित्या म्हणून प्रार्थना करायच्या. అదే ప్రార్థన యేసు ప్రభు మనకు నేర్పించి ఉన్నాడు. तोच प्रार्थना येशू प्रभू आपल्याला शिकवला. అయితే దేవుడు మనకి తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. देव आपल्याला पित्या होऊन राहा म्हणून म्हणताय. మనం ఆ మాట ఆ విషయాన్ని గమనించాలి. आपण त्या विषयाला लक्ष द्यावा. ఆ విషయాన్ని గమనించి त्या विषयाला लक्ष देऊन आपण ఆ రీతిగా మనం జీవించే వారిగా ఉండాలి. तसं जीवन जगणारे आपण असायला पाहिजे. ఒకవేళ మనం యేసు ప్రభు మాటల్ని ఒకవేళ మనం గమనించినట్టయితే एखाद्या येशू प्रभूच्या गोष्टीला आपण लक्ष केलं तर యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చూస్తే योहान सुवार्ता 16:28 वचन पाहिलं तर అందులో ఏమని రాయబడిందో ఒకసారి చదువుదాం. त्याच्यामध्ये काय लिहून आहे का आपण पाहू. యోహాను సువార్త 16వ అధ్యాయము योहान सुवार्ता 16:28 వచనము 28 वचन. మీలో ఎవరైనా చదవచ్చు? నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంటండి? येशू प्रभू कुठून आला म्हणलं तर ఆయన తండ్రి యొద్ద నుంచి వచ్చి ఉన్నాడు అని అంటున్నాడు. पित्याजवळून आलेला आहे. ఆ తండ్రినే మనకు కూడా పరిచయం చేస్తుంటున్నాడు. म्हणजे तो पित्याला आपल्याला ओळख देत आहे. అలాంటి తండ్రిని మనకు పరిచయం చేస్తుంటున్నాడు. म्हणजे त्याचा पित्याला आपल्याला ओळख देत आहे. యేసు ప్రభుని తండ్రి ఎప్పుడూ తన చేయి వదలలేదు. येशू प्रभूला ते पित्या कधी हात सोडला नाही. ఎప్పుడు వదిలాడంటే కేవలం కల్వరి శిలువలో ఆయన మన పాపములను మోస్తూ ఉన్నప్పుడే అప్పుడే వదిలాడు కానీ ఎప్పుడు వదలలేదు. केव्हा सोडला म्हणलं तर म्हणजे आपल्या पापाला होऊन जाता वेळेस म्हणजे तेव्हा हात सोडला. యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు येशू प्रभूजी पित्याला प्रार्थना केलं त्यावेळी 5 రొట్టెలు 2 చేపల్ని 5 पोळी 2 मच्छीला అనేక మందికి దేవుడు పంచి ఉన్నాడు. अनेक लोकांना म्हणजे दिलेला आहे. అనేక మందిని స్వస్థపరిచి ఉన్నాడు. अनेक लोकांना म्हणजे चांगलं केलेलं आहे. అయితే యేసు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం 28 వచనంలో ఏమంటున్నాడంటే योहान सुवार्ता 16:28 वचनामध्ये काय म्हणताय म्हणलं तर నేను తండ్రి నుంచి వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు. म्हणजे मी पित्याकडून आलो म्हणून सांगत आहे. నేను తండ్రి నుంచి వచ్చాను అని జ్ఞాపకం చేస్తూ म्हणजे ఉంటున్నాడు. मी पित्याकडून आलोय म्हणून అంటే దాని అర్థం ఏంటి అంటే त्याचा अर्थ काय म्हणलं तर ఇదిగో దేవుడు నాకు చాలా సమీపంగా ఉన్నాడు అని म्हणजे देव मला खूप जवळ आहे म्हणून त्याचा अर्थ. అంతే సమీపంగా మనకు కూడా దేవుడు ఉన్నాడు. आपल्याला सुद्धा म्हणजे देव आहे जवळ. అయితే మనం అది జ్ఞాపకం ఉంచుకోవాలి. म्हणजे ते आठवण ठेवून घ्यावं आपण. అది జ్ఞాపకం ఉంచుకొని మనం ప్రార్థన చేయాలి. म्हणजे ते आठवण ठेवून आपण प्रार्थना करावा.
మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటున్నాం. आपण लहान मोठा होता हो वाढता हो. మనం పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడిని అడుగుతుంటున్నాం ఎన్నో విషయాలు. मोठा होता है तो आपण प्रार्थना करता हो देवाकडे. ఆయన అన్ని విషయాలు ఇస్తుంటున్నాడు మనకి. अनेक विषय आपल्याला देत आहे. అయితే ఆయన తండ్రిలాగా మనల్ని చూసుకుంటున్నాడు. म्हणजे आपल्याला पित्यासारखा मुलगासारखा पाहत आहे. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. प्रामुख्याचा विषय आहे. దాని తర్వాత మరలా ఆ ఆఖరి భాగం చూసినట్టయితే యోహాను సువార్త 16:28లో 16 అధ్యాయం యోహాను సువార్త 28 शेवट पाहिलं तर మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. యేసు ప్రభు తన తండ్రి దగ్గర నుంచి వచ్చాడంట. యేసు ప్రభు त्याच्या पित्याजवळून आला म्हणते. మరలా ఆయన తండ్రి దగ్గరికే వెళ్తున్నాడంట. पुन्हा पित्याकडे जात आहे म्हणते. మనం కూడా आपण सुद्धा దేవా నేను నీ దగ్గర నుంచి వచ్చాను, ప్రభుజీ मी तुझ्याकडून आलो, నేను మరలా నీ దగ్గరికి వస్తాను, मी पुन्हा तुझ्या जवळच येतो. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను కూడా పరలోకమైన తండ్రి దగ్గరికి వెళ్తాను. म्हणजे मी पित्याकडून आलो म्हणजे स्वर्गाच्या पित्याकडे पुन्हा जातो. అయితే మనం తప్పకుండా దేవుణ్ణి తండ్రి అని సంబోధించి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. नक्की आपण म्हणजे पिता म्हणून म्हणजे प्रार्थना करायला पाहिजे पिता म्हणून. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుడు దూరంగా లేడు, तेव्हा आपल्याला काय समजते म्हणलं तर देव आपल्यापासून दूर नाही, కానీ ఆయన సమీపంగా దగ్గరగా ఉన్నాడు. तर आपण आपल्या जवळ आहे. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. म्हणजे ते प्रामुख्याचे विषय आहे. అయితే యేసు ప్రభుకి శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు అండి యేసు ప్రభుకి? యేసు ప్రభుకి किती लोक शिष्य आहेत? 12 మంది శిష్యులు ఉన్నారు కదా. म्हणजे 12 शिष्य आहे. 12 మంది శిష్యులు వారికి ఒక ప్రశ్న వచ్చింది. 12 शिष्याला एक प्रश्न आला. ఆ ప్రశ్న ఏంటి అంటే प्रश्न कोणता म्हणलं तर యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యోహాను సువార్త 14 అధ్యాయం 5వ వచనం పాहिलं तर యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం చదివినట్టయితే యోహాను సువార్త 14 అధ్యాయం 5వ వచనం పాहिलं तर ఏమని ప్రశ్న అడిగారో చూద్దాం. అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా, ఆ మార్గము ఎలాగో తెలియనని అడగగా యేసు అక్కడ వచ్చానండి. ఆ తోమా శిష్యుడు తెలుసా? తోమా శిష్యుడు ఎవరో తెలుసా? తోమా శిష్య కోण आहे का माहिती आहे का? మన భారతదేశానికి యేసు ప్రభుకి 12 మంది శిష్యులలో ఎవరు వచ్చారు? म्हणजे आपल्या भारत देशामध्ये 12 शिष्यामध्ये कोण आला? తోమా వచ్చాడు కదా. తోమా आला ना. ఆ తోమాకు ఒక ప్రశ్న వచ్చిందంట. తోమాला एक प्रश्न आला म्हणते, యేసు ప్రభు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తా అంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తుంటున్నావు? म्हणजे देवाजवळ जातो म्हणताय, तू कुठे जात आहेस? అయితే యేసు ప్రభు ఏమని సమాధానం చెప్పాడంటే, యేసు ప్రభు काय समाधान ఇదిగో నేను सांगितलं? తండ్రి దగ్గరికి వెళ్తుంటున్నాను. मी पित्याजवळ जात आहो. ఒకసారి మరలా ఆ వచనం చదువుదాం. पुन्हा वचन वाचू आपण. యోహాను సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాలు యోహాను చదువుతాం. సువార్త 14 అధ్యాయం 5-6 వచనం వాచलं तर అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. ఆ దేవుని యొద్దకు రాడు అనట్లేదు యేసు ప్రభు, కానీ యేసు ప్రభు देवाजवळ मी जातो म्हणून असं म्हणत नाही, కానీ తండ్రి యొద్దకు రాలేడు అని అంటున్నాడు. पित्याजवळ नाही येऊ शकत असं म्हणून యేసు ప్రభు తన గురించి ఏమన్నాడంటే, యేసు ప్రభు त्यांच्याविषयी काय म्हणलं तर నేను తండ్రి నుంచి వచ్చాను, मी पित्याजवळून आलो, నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్తాను. मी पुन्हा पित्याजवळ जातो. మనము దేవుని దగ్గరకు వచ్చాము, आपण देवाजवळ आलो, కానీ మనం వెళ్ళేటప్పుడు ఏం మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే, म्हणजे जाता वेळी आपल्याला काय आठवण మనం పరలోకం ఉన్న తండ్రి దగ్గరికి వెళ్తాము. स्वर्गात असलेल्या पित्याजवळ जातो आपण. అయితే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి पित्याजवळ जाण्यासाठी యేసు ప్రభు తాను ఏమంటున్నాడంటే, యేసు ప్రభు काय म्हणताय म्हणलं तर నేనే మార్గమును, मीच मार्ग, నేనే సత్యమును, मी सत्य आहे, నేనే జీవమును అంటున్నాడు. मीच जीवन आहे म्हणताय. నేనే మార్గమును, मीच मार्ग आहे, నేనే సత్యమును, मी सत्य आहे, నేనే జీవమును. मीच जीवन आहे. అయితే నేను ఎక్కడికి తీసుకెళ్తా అంటే, कुठं नेतो म्हणलं तर నేను మరలా తండ్రి దగ్గరికి मी తీసుకెళ్తాను. पुन्हा पित्याकडे नेतो. నేను కూడా తండ్రి దగ్గరికి వెళ్తుంటున్నాను. मी पित्याकडे जात आहो. చూసారా, మనకి దేవుడు మనకి ఆయన తండ్రిని పరిచయం చేయడానికి యేసు ప్రభుని ఈ లోకానికి म्हणजे పంపించాడు. देव आपल्याला पित्याला ओळख देण्यासाठी యేసు ప్రభుజీला पाठवले. అది చాలా ప్రాముఖ్యమైన म्हणजे విషయం. खूप प्रामुख्याचा विषय आहे. ఎందుకు అంటే, काऊन म्हणलं तर ఎందుకు ప్రాముఖ్యము అంటే, काऊन प्रामुख्य म्हणलं तर ఈ విషయము దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. या विषयी देव आपल्याला समजून घ्यावं म्हणून सांगत आहे. ఇంతవరకు అర్థమైందా? आता पण समजलं का तुम्हाला? చాలా సంతోషం. ఈ రోజు మనం చాలా విషయాలు మనము బోధించబోతుంటున్నాం, కాబట్టి మనకు ఓపిక కావాలి. म्हणजे बहुत विषय आपण बोध करत आहोत, म्हणजे आपण आपल्याला सहनशीलता पाहिजे. చాలా సంతోషం. खूप आनंदी మీకు అర్థమవుతుంది కాబట్టి చాలా సంతోషం. तुम्हाला समजताय म्हणून खूप आनंद आहे. అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్తామండి చనిపోయిన తర్వాత? आपण मेल्यावर कोणाकडे जातो? आपण తండ్రి దగ్గరికి వెళ్తాము. पित्याजवळ जातो. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తుంటున్నాం మనము? म्हणजे जगात असताना कोणाकडे प्रार्थना करतो? आपण పరలోకం ఉన్న తండ్రికి ప్రార్థన म्हणजे చేస్తుంటున్నాం. स्वर्गात असलेल्या पित्याकडे प्रार्थना करतो. మనం చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాము? म्हणजे मेल्यावर
तर कुठे जातो आपण? మనం తండ్రి దగ్గరికి వెళ్తాము. म्हणजे आपण पित्याकडे जातो. అయితే तर యేసు ప్రభు మనల్ని తండ్రిని పరిచయం చేయడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. येशू प्रभू आपल्याला पित्याला ओळख देण्यासाठी या जगात आला. ఇంకా యేసు ప్రభు ఏమంటున్నాడంటే अजून येशू प्रभू काय म्हणताय म्हणलं तर యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చూసినట్టయితే योहान सुवार्త 10 अध्याय 30 वचन पाहिलं तर ఒకసారి చదువుదాం ఏమని రాస్తున్నాడు. एक वाचून घेऊ आपण. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అని రాయబడి ఉంది. म्हणजे मी पित्या म्हणजे एक होऊन आहे म्हणून त्यांच्यासोबत सांगण्यात आला. యేసు ప్రభు తను ఏమంటున్నాడంటే येशू प्रभू काय म्हणताय म्हणलं तर నేను తండ్రి ఒకటే, मी पिता एक आहो, నేను తండ్రి ఏకమై ఉన్నాము. मी पिता आणि एक होऊन आहो. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు కదా. येशू प्रभू जवळ 12 शिष्य आहेत. వారికి తండ్రి గురించి ఎంతగా అర్థమైందంటే म्हणजे पित्याविषयी किती समजलं म्हणलं तर వారు యేసు ప్రభుని ఏమని అడిగారంటే येशू प्रभू काय विचारलं म्हणलं तर యేసు ప్రభు నువ్వు మాకు తండ్రిని చూపించు అని అడిగారు. येशू प्रभू आम्हाला पिता दाखव म्हणून म्हणले. వారు దేవుణ్ణి చూపించు అని అడగట్లేదు, म्हणजे देवाला दाखव म्हणून म्हणत नाही, తండ్రిని చూపించు అని అడుగుతున్నారు. म्हणजे पित्याला दाखव म्हणून म्हणताय. అర్థమవుతుందా? समजताय का? వారు ఏమంటున్నారు? ते काय म्हणताय? దేవుణ్ణి చూపించు అనట్లేదు, म्हणजे देवाला दाखव म्हणून म्हणत नाही, తండ్రిని చూపించు అని म्हणजे అంటున్నారు. आम्हाला पिता दाखव. మరి ఒకవేళ మనకి ఎవరైనా మనకి పెద్ద అంకుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, తెలిసిన म्हणजे వాళ్ళు कोणी आपल्याला अंकल काका वगैरे आहे समजा, అంకుల్ మనకి చాలా హెల్ప్ చేస్తే म्हणजे आपल्याला काका आपल्याला सहाय्य केलं तर మనకి ఏమని అనిపిస్తుంది? आपल्याला काय वाटते? ఆయన అంకుల్ అని పిలవద్దు, त्यांना अंकल म्हणून आपण बोलू नये, నేను ఫాదర్ అని పిలవాలి, తండ్రి అని పిలవాలి అనిపిస్తుంది. पिता आहे फादर आहे म्हणून ఎందుకు? बोलताय. ఆయన మనకు అంత హెల్ప్ చేస్తున్నాడు. काहून म्हणलं तेवढं त्यांना అవునా? आपल्याला मदत करताय. మనం नाही का? అంకుల్ అని పిలవం గానీ आपण अंकल म्हणून बोलत नाही, परंतु చిన్నాన్న అని పిలుస్తాం, లేదు పెద్ద అని పిలుస్తాం. म्हणजे मोठा काका लहान का मोठा बाबा म्हणून असं అవునా? बोलतो. नाही का? नाही का? అయితే యేసు ప్రభు దగ్గర ఆ 12 మంది శిష్యులకి येशू प्रभूजी 12 शिष्याना నాకు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే देव मला जवळ आहे म्हणून म्हणताय. ఈ శిష్యులు అర్థం చేసుకొని వారు ఏమడిగారంటే म्हणजे शिष्य नाही समजणार आहे काय म्हणलं तर మాకు దేవుణ్ణి చూపించు అని అడగట్లేదు, आम्हाला देवाला दाखव म्हणून म्हणत नाही, మాకు తండ్రిని చూపించు అని అడుగుతున్నారు. आम्हाला पित्याला दाखव म्हणताय. ఏమని అడుగుతున్నారు? काय म्हणताय? ఏమని అడుగుతున్నారండి? काय म्हणताय? काय म्हणून विचारताय? ఎందుకు అడుగుతున్నారు అట్లా? काहून विचारताय? ఎందుకు అంటే తండ్రి మనల్ని అన్ని విషయాలలో ఆయన చూసుకునే దేవుడు అంటున్నాడు. म्हणजे काहून म्हणत तर म्हणजे आपल्या सगळं विषय पिता पाहून యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు येशू प्रभू जगात असताना అక్కడ ఉన్న శిష్యులకి అనేక మందికి భోజనం లేకుండే. म्हणजे त्या शिष्याला म्हणजे अनेक लोकांना जेवण नव्हता. యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు येशू प्रभूजी पित्याकडे प्रार्थना केला ఆ त्यावेळी 5 రొట్టెలు 2 చేపలు त्या 5 पोळी 2 मच्छी అనేక మందికి పంచి ఉన్నాడు. अनेक लोकांना वाटले. ఆ పంచింది ఎవరు అంటే म्हणजे ते वाटले कोण म्हणलं तर పరలోకమందున్న తండ్రి मग स्वर्गात असेल पिता వీటిని ఆశీర్వదించాడు. त्याने आशीर्वाद दिला. ఆశీర్వదించి అంత విస్తారంగా వడ్డించాడు. आशीर्वाद देऊन सगळं म्हणजे पुष्कळ केले. అప్పుడు శిష్యులకు ఏమర్థమైందంటే त्यावेळी शिष्याला काय समजलं म्हणलं तर మా తల్లిదండ్రులు ఉంటే మాకు ఆహారం కావాలి అని ఎంత చూసుకునే వాళ్ళు, म्हणजे आमचे आई वडील राहिले तर आम्हाला जेवण वगैरे पाहिजे म्हणून कसं पाहणार आहे का? దేవుడు మాకు అట్లుగా చూసుకున్నాడు కాబట్టి म्हणजे देव आम्हाला तसा पाहून घेतला म्हणून అందుకే మాకు తండ్రిని చూడాలని ఉంది అని అడుగుతున్నారు. म्हणून आम्हाला पित्याला पाहायचं आहे म्हणून विचारताय. అయితే శిష్యులకి యేసు ప్రభు 3.5 సంవత్సరాలు శిష్యులకు బోధించాడు. येशू प्रभूजी 3.5 वर्ष शिष्यानं बोध केला. ఆ శిష్యులకు బోధించినప్పుడు शिष्यानं बोध केला त्यावेळी యేసు ప్రభు మాటలు చక్కగా విన్నారు. येशू प्रभूजी गोष्ट चांगले విని వారు ऐकून అర్థం చేసుకొని समजून घेऊन వారి తండ్రికి ప్రార్థన చేశారు. पित्याकडे प्रार्थना केले. అదేమన్నా తండ్రిని చూడాలి అనుకున్నారు. म्हणजे पित्याला पाहून घ्या म्हणून समजले. ఆ ప్రార్థననే జీవితాంతం చేశారు. तेच प्रार्थना जीवनभर केले. అప్పుడు తప్పకుండా तेव्हा नक्की అన్ని విషయాలలో सगळ्या विषयामध्ये దేవుడు వారిని त्यांना వారిని అన్నిట్లో చూసుకున్నాడు. सगळ्यामध्ये पाहून घेतला. అయితే तर శిష్యులకి ఏ రీతిగా దేవుడు తండ్రిగా అర్థమయ్యాడో म्हणजे शिष्यानं म्हणजे देव पित्यासारखा समजला का మనకు కూడా ఆ రీతిగా దేవుడు తండ్రిగా ఉన్నాడని అర్థం కావాలి. म्हणजे आपल्याला सुद्धा म्हणजे आपल्याला एक वडील सारखा देव आहे म्हणून समजून घेतलं पाहिजे. ఎందుకు అంటే काहून म्हणलं तर ఆయన మనకి అన్ని విషయాలు म्हणजे చూసుకోవాలనుకుంటున్నాడు. आपला सगळा विषय तो पाहून घ्यावा म्हणून समजून घेत आहे. చిన్నపిల్లలని కాదు, लहान मुला म्हणून नाही, యవనస్తులని కాదు, जवान म्हणून नाही, పెద్దవాళ్ళు అని కాదు, मोठे म्हणून नाही, వృద్ధులు అని కాదు, म्हातारे म्हणून नाही, ఏ భేదము లేదు, काही भेद नाही, అందరికీ ఆయన తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. सगळ्यांना तो पिता होऊन राहा म्हणून म्हणतात. అది చాలా ప్రాముఖ్యమైన हे విషయం. खूप प्रामुख्याचे आहे. మన మొట్టమొదటి విషయం మనం చూసుకొని ఉన్నాం. पहिला विषय आपण पाहून घेतला आहे. యేసు ప్రభు దేవుడిని మనకు తండ్రిగా పరిచయం చేశాడు. येशू प्रभूजी म्हणजे आपल्याला वडील सारखा परिचय करताय. ఇప్పుడు రెండో విషయం చూద్దాం. दुसरा विषय पाहू आपण. ఎంతమంది మనం రాసుకుంటున్నాం? ఎంతమంది దగ్గర బుక్స్ పెన్ ఉన్నాయి? రాసుకుంటున్నాం ఎవరైనా? पेन वगैरे लिहून घेताय का? ఒకవేళ పెన్ను బుక్ ఉంటే రాసుకోవడం చాలా మంచిది. पेन बुक वगैरे राहिलं तर म्हणजे लिहून घेणं खूप चांगलं आहे. రెండో విషయం చూద్దాం ఇప్పుడు. दुसरा विषय पाहू आपण. సరే, దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, देव आपल्याला वडील होऊन पिता होऊन आहे. కానీ ప్రశ్న ఏంటంటే प्रश्न काय म्हणलं तर మనము దేవునికి आपण देवाला సరైన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామా? म्हणजे आपण बरोबर म्हणजे मुली मुलं बरोबर आहो का? దేవునికి మనము देवाला आपण
పరలోకమైన తండ్రికి మనము स्वर्गात असलेल्या पित्याला ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామా? म्हणजे चांगले मुलं मुली आहे का? इच्छा असलेल्या मुली मुलं आहो का आपण? ఆయన ఇష్టముగా మనం జీవిస్తుంటున్నామా? त्यांच्या इच्छेप्रमाणे आपण जीवन जगत आहो का? ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తుంటున్నామా? त्यांच्या आज्ञेप्रमाणे आपण जीवन जगत आहो का? అది చాలా ప్రాముఖ్యమైన म्हणजे విషయం. ते खूप प्रामुख्याचे विषय आहे. దేవుడు దాని ఏమంటున్నాడంటే, देव काय म्हणताय मला तर నేను మీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాను पिता అంటున్నాడు. होऊन राहा म्हणून म्हणताय. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, प्रश्न कोणता म्हणलं तर మనము దేవునికి आपण देवाला తండ్రికి पित्याला మన కూతుర్లము కొడుకులుగా మంచిగా ఉంటున్నామా? म्हणजे मुली मुलं चांगलं आपण राहत आहोत असं त्याप्रमाणे అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ते खूप प्रामुख्याचे विषय आहे. ఆది కాండంలో उत्पत्तीमध्ये దేవుడు देव ఆదాము అవ్వను సృష్టించాడు. आदामावाला निर्माण केला. ఆదామును దేవుడు సృష్టించాడండి. आदामावाला कोण निर्माण केला? దేవుడు సృష్టించాడు. देव निर्माण केला. అయితే तर ఒకసారి ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, उत्पत्ती अध्याय 2रा अध्याय 18వ వచనం 18 वचन पाहिलं तर దేవుడు ఏ రీతిగా ఆలోచిస్తుండో చూద్దాం. देव कोणता विषय विचार करताय का पाहू आपण. ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే, उत्पत्ती 2:18 अध्याय वचन वाचलं तर దేవుడు ఏ రీతిగా ఆలోచిస్తుండో చూద్దాం. देव म्हणजे कसा विचार करताय का पाहू. ఎవరైనా మీరు చదవచ్చండి. कोणी तुम्ही वाचू शकता. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము చేయుదను అని అనుకొనెను అని రాయబడి. దేవుడు ఇక్కడ ఏ రీతిగా ఆలోచిస్తున్నాడంటే, देव कशाप्रमाणे विचार करताय. ఆదాం గురించి आदाम विषयी ఆయన ఏమంటున్నాడంటే, काय म्हणताय मला तर ఇదిగో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటున్నాడు. माणूस एकटं राहणे चांगलं नाही. ఓ తండ్రికి పిల్లలు ఉన్నారనుకోండి, एक वडिलाला मुलं आहे समजा, కొడుకు కూతురు ఉన్నారనుకోండి, मुलगी मुलगा आहे समजा, వారు పెద్దగా అయిన తర్వాత ते मोठे झाल्यावर తండ్రి ఏమైనా ఆలోచిస్తాడంటే, वडील काय विचार करते मला तर ఇదిగో వారు పెద్దగా అయ్యారు, ते मोठे झाले వారికి పెళ్లి చేయాలి అని लग्न ఆలోచిస్తాడు. करावं म्हणून विचार करते. దేవుడు కూడా देव सुद्धा ఆదాము గురించి అలానే ఆలోచిస్తున్నాడు. म्हणजे आदाम विषय तसा विचार करताय. ఆయన ఒక తండ్రిలాగా ఆలోచిస్తున్నాడు. म्हणजे एक पित्यासारखा विचार करताय. తండ్రిలాగా ఏం ఆలోచిస్తున్నాడంటే, काय विचार करताय मला तर ఇదిగో ఆదాముకి ఒక సాటి అయిన సహాయం కావాలి అని म्हणजे आदामला ఆలోచిస్తున్నాడు. एक म्हणजे सहाय्य करणारा एक हवा ఇది చాలా पाहिजे. ప్రాముఖ్యం. हे खूप प्रामुख्याचे అయితే आहे. దేవుని ఆలోచన ఏ రీతిగా ఉందంటే, देवाचा विचार कशा आहे ఒక मला तर తండ్రి ఆలోచన లాగా ఉంది. म्हणजे आपल्या पिताच्या विचार सारखा आहे. ఒకవేళ భోజనం గురించి చూసినట్టయితే, एकाला जेवणाविषयी पाहिलं तर యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆయన అందరికి ఇచ్చి ఉన్నాడు. येस प्रभूजी 5 पोळी 2 मच्छी सगळ्यांना जेवण दिला सारखा आहे. ఒకవేళ ఆదాం గురించి ఆలోచిస్తున్నట్టయితే, एखादा आदामला विचार पाहिलं तर आपण దేవుడు తండ్రిలాగా ఆలోచిస్తున్నాడు. देव एक पितासारखा विचार करताय. అయితే ప్రశ్న ఏంటంటే, प्रश्न काय म्हणलं तर మనము దేవునికి आपण देवाला మనము సరైన కొడుకులు కూతురులుగా ఉంటున్నామా? म्हणजे आपण बरोबर मुली मुलासारखं राहत అది आहोत. చాలా ప్రాముఖ్యమైన విషయం. हे खूप प्रामुख्याचे विषय आहे. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. खूप प्रामुख्याचे विषय आहे. మనందరికీ తప్పిపోయిన కుమారుడు కథ తెలుసు కదా. आपल्याला सगळ्यांना चुकून गेलेला मुलगा विषय माहित आहे ना. తప్పిపోయిన కుమారుడు ఆయన ఏం చేశాడు అంటే, चुकून गेलेला मुलगा काय केला म्हणलं तर తన తండ్రి ఆ కొడుకుని చాలా ప్రేమిస్తున్నాడు. म्हणजे तो मुलाला खूप प्रेम करत आहे. ఆయనకి ఏమీ కొదవలేదు. त्याला काही कमी नाही. కానీ ఆ కొడుకు ఏం చేశాడంటే, तो मुलगा काय केला म्हणलं तर ఆయన ఆస్తిని తీసుకొని तो सगळा त्याच्या असा हिस्सा घेऊन వేరే దేశంకి వెళ్ళిపోయి दुसऱ्या देशाला चालला ఆ जाऊन ఆస్తి అంతా పాడు చేశాడు. सगळं त्याच्या म्हणजे धन ఆఖరికి ఆయన భోజనం తినడానికి కూడా తిండి లేదు. शेवट म्हणजे त्याला जेवणासाठी सुद्धा नाही राहिलं काय. ఆ పందికి పెట్టే భోజనాన్ని ఆయన తినడానికి, ఆ తౌడు అది తినడానికి ఆయన అలాంటి పరిస్థితి వచ్చింది. म्हणजे डुकरला देणारा म्हणजे कोंडा खायचा त्याच्या परिस्थिती आला तसा. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం ఆలోచించాడంటే, तसा परिस्थिती आला त्यावेळी म्हणजे काय विचार केला म्हणलं तर నా తండ్రి ఆయన దగ్గర చాలా ఆస్తి ఉంది, माझ्या पिताकडे बहुत खूप धन आहे. ఆయన ఎంతో మందికి భోజనం వడ్డిస్తా ఉంటాడు. तो कितीतरी लोकांना जेवण देत असतो. అయితే నేను మరలా నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. तर पुन्हा मी पिताकडे जातो. అయితే అప్పుడు నాకు చూసుకుంటాడు, అన్ని చూసుకుంటాడు तो मला सगळं पाहून घेते అని ఆయన ఆలోచించాడు. विचार केला. అయితే మనము కూడా तर आपण सुद्धा ఏ రీతిగా ఆలోచించాలి అంటే, कसे विचार करावा म्हणलं तर అయ్యో నా తండ్రి చాలా ధనవంతుడు, పరలోకమందున్న తండ్రి, अरे स्वर्गात असलेला माझा पिता खूप धनवान आहे. ఆయన సృష్టిని సృష్టించి ఉన్నాడు, सगळं पृथ्वीला आकाशाला निर्माण केला, ఆయన చెట్లను చేసి ఉన్నాడు, त्याने झाडाला निर्माण केला, ఆయన సర్వాధికారి కలిగి ఉన్నాడు, तो सर्व अधिकारी आहे, ఆయన సర్వశక్తిమంతుడై तो ఉన్నాడు. सर्व शक्तिमान होऊन आहे. అయితే ఆయనని మనం అడిగినట్టయితే, ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే, तर आपण त्यांना विचारून त्याच्याकडे गेलं तर
అప్పుడు తప్పకుండా ఆయన మనకి అన్ని అనుగ్రహిస్తాడు. तर आपल्याला नक्की सगळं तो देते. ఒకసారి మనము లూకా సువార్త एक आपण पाहू लुका सुवार्ता 15వ అధ్యాయము 15 अध्याय 8, 18, 19 వచనాలు చదువుదాం. 18-19 वचन वाचू. అందులో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. त्याच्यामध्ये काय लिहून आहे का पाहू. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ఆలోచిస్తున్నాడో చూద్దాం. म्हणजे चुकून गेलेला मुलगा कशा प्रमाणे विचार करताय का पाहू. లూకా సువార్త 15వ అధ్యాయము लुका सुवार्ता 15 अध्याय 18, 19 వచనాలు. 18-19 वचन. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి చేసి ఇక మీదట కుమారుడనని అనిపించుటకును యోగ్యుడను కాను అని తన మనసులో అనుకున్నాడంట. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇదిగో తండ్రి, ఇదిగో నేను తప్పు చేసి ఉన్నాను, నేను ఎవరికి విరోధంగా తప్పు చేసి ఉన్నానంటే పరలోకానికి విరోధంగా, పరలోకమైన తండ్రికి విరోధంగా నేను తప్పు చేసి ఉన్నాను. అయితే నేను నా మనసు మార్చుకుని నేను మరలా నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను. అప్పుడు నా తండ్రి తప్పకుండా తప్పకుండా అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు. మరలా నేను నా తండ్రితో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఎంత చక్కగా ఉన్నాను, అలా ఆ రీతిగా మళ్ళా ఉంటాను. ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నాం. ఈ లోకంలో మనకి ఎన్నో రకమైన పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఈ లోకంలో మనం తప్పిపోతా ఉంటాం. అప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి అంటే, ఇదే నా పరలోక తండ్రి నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. నేను ఎంత దూరంగా ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన నన్ను ఆదరించే దేవుడు అంటున్నాడు. కొన్నిసార్లు మనకు అలాంటి పరిస్థితి వస్తుంది కదా. ఏ రీతిగా పరిస్థితి వస్తుంది అంటే, దేవుడిని ప్రార్థించడం మానేస్తాం, దేవుని వాక్యం చదవడం మానేస్తాం, మన కష్టాలే గుర్తొస్తా ఉంటాయి. ఆ కష్టాలు ఏ రీతిగా ఉంటాయంటే, ఆ కష్టాల నుంచి విసుగు విరక్తి వస్తూ ఉంటది. అవి దేవుణ్ణి మనం మర్చిపోయేలాగా చేస్తా ఉంటాయి. అప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి అంటే, ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వాక్యం మనకు గుర్తు రావాలి. ఆ వాక్యం ఏం వాక్యం అంటే, ఇది నా పరలోకపు తండ్రి ఆయన చాలా ప్రేమవంతుడై ఉంటున్నాడు, ఆయన ప్రార్థన వినే దేవుడై ఉంటున్నాడు, ఆయన తప్పకుండా నేను ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇది ఈ ఉపమానం మనకు చెప్పి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఉపమానం తెలియజేసి ఉన్నాడు. ఇక్కడ తండ్రి ఎవరు అంటే ఆయన దేవుడు అయి ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎవరు అంటే ఇదిగో మనం అందరం అయి ఉంటున్నాం. మనమందరం ఈ లోకంలో ఒకనొక రోజు ఎప్పుడైనా కావచ్చు మనం తప్పిపోయి ఉండొచ్చు. ఆ తప్పిపోయినప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి అంటే, ఇదిగో దేవా, నువ్వు నా యొక్క ప్రార్థన వినే దేవుడు అంటున్నావు, నువ్వు తప్పకుండా నా ప్రార్థన వింటావు. ఒకవేళ మనం అడవిలో తప్పిపోవచ్చు, ఎడారిలో ఉండొచ్చు, లేకపోతే కాలేజీలో తప్పిపోవచ్చు, లేకపోతే ఇంట్లో మనము ఇంటి నుంచి వదిలేసి వెళ్ళిపోవచ్చు. మా నాన్న కొట్టాడని, మా అమ్మ నన్ను తిట్టిందని, లేకపోతే మా అన్న ఏదో అన్నాడని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ మనకి ఏం జ్ఞాపకం రావాలి అంటే, ఇదో నా పరలోకపు తండ్రి ఆయన ఎప్పుడూ నా కోసము ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన తన 2 చేతులు చాపి నా కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే మనము ఆయన దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్లే వారిగా ఉండాలి, తండ్రి దగ్గరికి వెళ్లే వారిగా ఉండాలి. ఈ తప్పిపోయిన కుమారుడు తన యొక్క బాధలో తాను ఏం గుర్తొచ్చిందంటే, ఆయన తండ్రి గురించి గుర్తొచ్చింది. అరే నా తండ్రి ఎంత మంచివాడు, ఆయన ఎంతో మందికి సేవ చేస్తూ ఉంటున్నాడు, ఎంతో మందికి భోజనం ఇస్తూ ఉంటున్నాడు. తప్పకుండా నేను వెళ్ళినట్టయితే మరలా నన్ను ఆయన ఎంతో చేర్చుకుంటాడు. అదే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే,
म्हणलं నేను తండ్రిగా ఉన్నాను, मी पिता म्हणाव ఒకవేళ మీరు తప్పిపోయి ఉన్నట్టయితే एका झुकून राहून राहिले तर అయితే మీరు మరలా నా దగ్గరికి రావచ్చు, पुन्हा माझ्याकडे तुम्ही येऊ शकता. నేను మరలా మిమ్మల్ని मी చేర్చుకోవాలనుకుంటున్నాను. तुम्हाला परत मी घ्यावं म्हणून वाटत आहे. మీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నా కూడా, तुमच्या परिस्थिती कसा असला तरी, మీరు ఏ వయసులో ఉన్నా కూడా, म्हणजे कसा कोणत्याही वयामध्ये राहिले तरी, మనం అనుకోవచ్చు చిన్నపిల్లలు ఎవరిస్తే తప్పిపోతారు అనుకోవచ్చు, म्हणजे लहान जवानच म्हणजे चुकून जाते म्हणून కానీ పెద్దవారు కూడా తప్పిపోతా ఉంటారు. म्हणजे मोठे लोक सुद्धा चुकून जातात. పెద్దవారు ఏ రీతిగా తప్పిపోతారంటే मोठे लोक कसे चुकून जाते म्हणलं तर వారు ఎన్నో విషయాల్లో వారు దూరంగా వెళ్తా ఉంటారు దేవుని దగ్గర अनेक నుంచి. विषय म्हणून देवाजवळ म्हणजे दूर जात असतात. కొంతమంది ఈ లోకంలో పడి ఆ లోకంలో కలిసిపోతా काही ఉంటారు. लोक म्हणजे या जगात लोकांबरोबर म्हणजे मिळून चाललं जाते. యేసు ప్రభుని ఆరాధించకుండా వేరే వారిని ఆరాధిస్తా ఉంటారు. म्हणजे ईश्वराची आराधना न करता दुसऱ्याला आराधना करत राहतात. అయితే అందరినీ తండ్రి పిలుస్తూ ఉంటున్నాడు. सगळ्याला म्हणजे मुला म्हणून वडील म्हणून बोलवत आहे. ఆయన మనల్ని तो చేర్చుకోవాలనుకుంటున్నాడు. आपल्याला घ्या म्हणून म्हणताय. అందుకే యేసు ప్రభు తాను కల్వరి శిలువలో తాను ఏమన్నాడంటే, యేసు कृष्णावर काय म्हणलं तर లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం लूका చూస్తే, सुवार्ता 23 లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం 23 చూస్తే, अध्याय 34 वचन पाहिलं तर మనందరికీ తెలిసిన మాటనే ఇది. म्हणजे आपल्याला सगळ्याला समजलेल्या गोष्टच आहे. లూకాసు వార్త 23వ అధ్యాయం लूका 34వ सुवार्ता వచనం 23-34 वचन మీరు ఎవరైనా చదవచ్చండి. तुमच्यामध्ये कोणी वाच యేసు తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట ఏంటుంది? యేసు ప్రభుजी पहिले बोललेला कोणता गोष्ट శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట ఏంటుంది? म्हणजे क्रूसावर बोललेला कोणता गोष्ट राहत आहे? ఆయన ఏమంటున్నా అంటే యేసు ప్రభు, तो काय म्हणताय मला तर యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారు, पिता हे काय करताय का? వీరికి తెలియదు కాబట్టి याने माहित नाही म्हणून వీరిని క్షమించండి. याने क्षमा कर. దేవుడు మనల్ని ఆయన తండ్రిగా చూస్తుంటున్నాడు. देव आपल्याला म्हणजे पिता म्हणून पाहत आहे. ఓ తండ్రికి ఓ కొడుకు ఉన్నాడు అనుకోండి, म्हणजे एक पिताला एक मुलगा आहे समजा, ఆ కొడుకు తప్పిపోయాడు అనుకోండి, तो मुलगा चुकून गेला समजा, ఆ కొడుకు తప్పిపోయి మరలా తన తప్పు తెలుసుకొని వెనకకి తిరిగి म्हणजे వచ్చినట్లయితే मुलगा चुकून चूक समजून पुन्हा पिताकडे आला तर ఆ తండ్రి तो पिता కొడుకుతో ఏమంటాడంటే, मुलासोबत काय म्हणते ఇదిగో मला, నీకు తెలియకుండా నువ్వు ఈ పని చేసావు, अरे तुला न समजता ते నీకు काम తెలిసి केलं, తెలియకుండా చేసావు, तू समजून न समजता काम केलं, అయితే నువ్వు వచ్చావు కదా, నాకు అదే చాలు, तू आलास ना तर तेच आहे मला, నాకు అదే సంతోషం. ते खूप मला तेच నువ్వు आनंद ఇంటికి आहे. వచ్చి భోజనం చేయి, तू घरी येऊन जेवण कर, నీ కొత్త బట్టలు నేను కొట్టిస్తాను, नवीन कपडे मी शिवून అదే देतो, కాకుండా నేను మంచి విందు అరేంజ్ చేస్తాను. चांगलं तुला जेवण तयार वगैरे करतो. ఆ రీతిగానే మన యొక్క పరలోకపు తండ్రి ఆలోచిస్తుంటున్నాడు. त्याचप्रमाणे म्हणजे स्वर्गात असलेला पिता आपल्याविषयी विचार करतो. అందుకే యేసు ప్రభు తాను ఏమంటున్నాడంటే, म्हणून येशू प्रभू काय म्हणताय మన म्हणलं, గురించి ఏమంటున్నాడంటే, आपल्याविषयी काय म्हणताय म्हणलं तर మన తండ్రిగా దేవుణ్ణి పరిచయం చేసి, म्हणजे वडील सारखं परिचय करून, తండ్రి వీరేమి చేయుచున్నారు, पिता हे काय करताय का, వీరికి తెలియదు కాబట్టి त्यांना समजत आहे म्हणून వీరిని క్షమించండి, त्यांना क्षमा कर, వీరిని క్షమించండి. क्षमा कर. పరలోకమైన తండ్రి स्वर्गात असलेले पिता ఈ లోకపు తండ్రి ఏ రీతిగా ఆలోచిస్తున్నాడో या जगात असलेले वडील कसा ఆ विचार రీతిగానే करताय, ఆలోచిస్తుంటున్నాడు. त्याचप्रमाणे विचार ఈ करताय. లోకపు తండ్రి ఏ రీతిగా క్షమిస్తా ఉంటాడో या जगाच्या वडील कसा म्हणजे क्षमा करताय का, పరలోకపు తండ్రి ఇంకెక్కువగా మనల్ని स्वर्गात असलेला క్షమించాలనుకుంటున్నాడు. पिता आपल्याला तसा क्षमा करताय. ఎంతమందికి అర్థమవుతుందండి? किती लोकांना समजताय तुम्हाला? మన మొదటి పాయింట్ ఏంటి? మొట్టమొదటిగా నేర్చుకుంది ఏంటి? पहिला पॉइंट कोणता शिकलेला? చెప్పాలి, మీరే చెప్పాలి. మొట్టమొదటి ఏంటి మనం నేర్చుకున్నది? पहिला शिकलेला कोणता? ఆ? మన తండ్రి అయి ఉన్నాడు దేవుడు. आपल्याला पित्याहून आहे. యేసు ప్రభు దేవుడిని తండ్రిగా పరిచయం చేశాడు. येशू प्रभू आपल्याला म्हणजे वडिलासारखा परिचय केला. రెండో విషయం ఏం నేర్చుకుంటున్నాం? दुसरा विषय काय शिकून घेता? మనము మనం ఆయన పిల్లలుగా మనం ఉంటున్నామా आपण पहिले त्यांच्या मुलाहून राहत లేదా? नाही का? ఒకవేళ లేకపోతే नाही राहिले तर ఆయన క్షమించి మనల్ని ఆయన పిల్లలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. क्षमा करून म्हणजे आपल्याला त्यांच्या मुला करून घ्या म्हणून पाहत आहे. అర్థమవుతుందా? समजताय? అయితే ఆయన తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. म्हणजे तो पिताहून राहा म्हणून म्हणताय. అందే యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట సిలువలో ఏంటి అంటే, येशू प्रभू जे बोललेला पहिला कृषावर कोणता गोष्ट म्हणतात? తండ్రి వీరేం చేయించున్నారు, पिता हे काय करताय का? వీరికి తెలియదు కాబట్టి त्याला समजत नाही म्हणून వీరిని క్షమించండి. त्याला क्षमा करा. చూసారా? అర్థమవుతుందా? समजताय का? యేసు ప్రభు మనకు ప్రార్థన నేర్పించినప్పుడు येशू प्रभू जे आपल्याला प्रार्थना शिकवलं त्यावेळी పరలోకమైన తండ్రి అని ప్రార్థన చేయమని నేర్పించాడు. स्वर्गात असलेले पिता म्हणून प्रार्थना कर म्हणून शिकवला. మన క్షమాపణ గురించి అని యేసు ప్రభు తండ్రిని అడిగినప్పుడు, म्हणजे आपल्याला क्षमापण विषय पित्याकडे मागितलं त्यावेळी తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక म्हणजे पिता हे काय करताय का समजत వీరిని नाही. క్షమించండి అని అడుగుతున్నాడు. त्याने क्षमा करून म्हणून मागत आहे. అయితే ఈ ఆయన క్షమించే దేవుడు అంటున్నాడు, म्हणजे क्षमा करणारा देव होऊन राहत आहे. ఓ తండ్రి తన కుమారుణ్ణి ఏ రీతిగా క్షమిస్తాడో एखादा वडील मुलाला कसा वडील क्षमा करते का, మన దేవుడు కూడా आपला देव सुद्धा పరలోకమైన తండ్రిలాగా स्वर्गात असलेला पिता మనల్ని క్షమించే దేవుడు అంటున్నాడు. आपल्याला क्षमा करणारा देव होऊन राहत आहे. ఇప్పుడు మనకి దేవుడు అంటే మంచిగా ఉందా, తండ్రి అంటే మంచిగా ఉందా?
म्हणजे आपले देव आहे म्हणलं तर चांगला आहे का पिता म्हणलं तर चांगला आहे దేవుడు అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుంటాం म्हणजे देव कुठंतरी आहे आपण समजतो కానీ తండ్రి అంటే నాకు సమీపంగా ఉన్నాడు म्हणजे అనుకుంటాం पिता म्हणलं तर माझ्या जवळ आहे म्हणून आपण समजून घेतो అవునా కదా नाही का చిన్నపిల్లలకి తండ్రి అవసరము लहान मुलांना वडील आवश्यकता आहे పెద్దవారికి తండ్రి అవసరము मोठ्याला पिता आवश्यक आहे యవనస్తులకి తండ్రి అవసరము जवान लोकांना पिता आवश्यक అవునా आहे కదా नाही का మనం మన ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తామండి आपल्याला घरी जावं म्हणलं कुठे जातो మన आपण? తండ్రి వాళ్ళకి ఇంటికే వెళ్తాం आपला वडील ఇంకెక్కడికైనా వెళ్తామా ఎక్కడికి వెళ్ళాం కదా ఎక్కడికి వెళ్తాం మనము మన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తా ఉంటాం आपल्या आई वडिलाच्या అయితే ఆ దేవుడు కూడా तो देव सुद्धा ఆయన పరలోకం తండ్రి ఉండి स्वर्गाच्या पिता होऊन ఆయన పరలోకానికి మనము వెళ్ళడానికి ఆయన మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు म्हणजे स्वर्गात घेण्यासाठी तो तयार आहे మనము ఆడపిల్లలు అయితే వారి పెళ్లిళ్ళు అయిన తర్వాత వారు ఇంటికి వెళ్ళాలనుకుంటారు म्हणजे मुली वगैरे राहतात लग्न झालं तर त्यांच्या घरी जावं म्हणून विचार करतात నా భార్య ఆమె ఏమంటదంటే माझ्या बायको काय म्हणतात म्हणलं तर మా అమ్మ వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లోనే ఉంటది आम्ही अम्माच्या घर हैदराबाद मध्ये आहे నేను వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో అలా ఒక రోజు వెళ్ళి వస్తాను అని म्हणजे मी అంటాను. आठवडा 2 आठवड्यामध्ये जाऊन येतो మా वडिलांकडे. తండ్రి మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటాడు म्हणजे माझ्या बाबाकडे जावं అయితే म्हणून దేవుడు కూడా ఆ రీతిగానే మన గురించి तर ఆలోచిస్తాడు देव आपल्याविषयी तुझा विचार करताय ఆయన ఏమని ఆలోచిస్తున్నాడంటే कसा विचार करताय म्हणलं तर ఇదిగో నేను మీకు తండ్రిగా ఉన్నాను मी पिता होऊन आहो నా ఇల్లు తలుపులు ఎప్పుడు తెరిచి ఉన్నాయి माझे दरवाजे उघडे आहेत మీరు ఎప్పుడైనా వచ్చి నివసించవచ్చు मग कधी तुम्ही येऊन बसू शकता निवास మీరు करू ఎల్లప్పుడూ शकता. వచ్చి అందులో నివసించవచ్చు म्हणजे तुम्ही नेहमी येऊन माझ्या घरी निवास करू शकता అయితే ఆయన తండ్రిగా तो ఉండాలనుకుంటున్నాడు पिता होऊन राहावं म्हणून म्हणताय అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే प्रश्न काय म्हणलं तर ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తున్నామా म्हणजे లేదా आपलं त्याच्या इच्छाप्रमाणे जीवन जगत आहो का नाही ఒకవేళ ఆయన ఇష్టంగా మనం జీవించకపోతే आपण त्याच्या इच्छेप्रमाणे जीवन जगलं नाही तर ఆయన మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు तो आपल्याला बोलत आहे ఆయన పిలిచి తన ఇంట్లోకి म्हणजे చేర్చుకోవాలనుకుంటున్నాడు बोलवून म्हणजे घरात न्या म्हणून असं म्हणताय మనకి మంచి నూతన వస్త్రాలు ఆయన तर नवीन అనుగ్రహించాలనుకుంటున్నాడు आपल्याला कपडे द्या म्हणून समजताय అయితే అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ तेवढा ఉంటున్నాడు म्हणजे आपल्याला देव प्रेम करताय దేవుడు మనల్ని దేవుడు ఆయన తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు देव म्हणजे त्या आपल्याला पित्यासारखा राहा म्हणून म्हणताय అంటే దాని అర్థం ఏంటి అంటే ते अर्थ काय म्हणलं तर ఆయన మనల్ని చాలా ప్రేమిస్తుంటున్నాడు म्हणजे खूप आपल्यावर प्रेम करताय అదే కాకుండా ఆయన మనల్ని క్షమించాలనుకుంటున్నాడు नंतर ते आपल्याला क्षमा करा म्हणून पाहताय మన ప్రార్థన వినాలనుకుంటున్నాడు नंतर आपल्याला प्रार्थना म्हणजे ऐकावं म्हणून पाहताय ఆయన మన అవసరతలు తీర్చాలనుకుంటున్నాడు नंतर आपल्या आवश्यकता म्हणजे काढा म्हणून पाहताय అందుకే దేవుడు ఏమంటున్నాడంటే तर देव काय म्हणताय म्हणलं तर నేను మీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాను म्हणजे मी అంటున్నాడు पिता होऊन राहा म्हणून म्हणताय అయితే అది చాలా ప్రాముఖ్యమైన हे విషయం खूप प्रामुख्याचे विषय आहे ఒకవేళ మనం అర్థం చేసుకున్నట్టయితే एखाद्या वेळी आपण आपल्याला समजून घेतलं तर మనం బహు గొప్ప జీవితాన్ని జీవించగలం म्हणजे आपण मोठ्या जीवनाला जीवन जगू शकतो మనం దేవుని మీద ఆధారపడగలం आपण देवावर आधार पूर्ण करू ఎప్పటి నుంచి ఆధారపడగలం అంటే म्हणजे कुठपर्यंत आधार ठेवू शकतो मला तर? పెద్దగా అయిన తర్వాత కాదు मोठ्या झाल्यावर नाही కానీ యవనస్తుల నుంచి యవన కాలం నుంచి ఆధారపడగలం म्हणजे जवानपासून आपण म्हणजे आधार घेऊ शकतो ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చదివినట్టయితే हिरमिया ग्रंथ 3रा अध्याय 4था वचन पाहिलं तर ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం हिरमिया ग्रंथ 3रा अध्याय 4था वचन पाहिलं तर మీలో ఎవరైనా చదవచ్చండి तुमच्यामध्ये कोणी वाचू शकता ఆయనను ఇప్పుడు నీవు అయినను ఇప్పుడు నీవు నా తండ్రి నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు నాకు మొరపెట్టుచుంటివా ఇదో దేవుడు అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలతో తను అంటున్నాడు देव म्हणजे त्या इस्रायल लोकांसोबत बोलत आहे తనేమంటున్నా అంటే ఇజ్రాయెల్ ప్రజలతో इस्रायल लोकांसोबत काय म्हणताय म्हणलं तर ఇదిగో నేను మీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాను तर मी पिता होऊन राहा म्हणून म्हणताय ఎప్పటి నుంచి ఉండాలనుకుంటున్నాను అంటే तेव्हापासून राहा म्हणलं तर మీ యవన కాలంలో నుంచి ఉండాలనుకుంటున్నాను म्हणजे तुमच्या जवानीपासून राहावं समजता మీ యవనస్తుల నుంచి నేను మీకు తండ్రిగా म्हणजे ఉండాలనుకుంటున్నాను जवानपासून तुमच्याकडे राहावं म्हणून समजताय ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నాం आज जगात आपण जीवन जगत आहोत ఒకవేళ ఈ లోకంలో చూసినట్టయితే యవన కాలంలో ఉన్నప్పుడు అనేక మంది आ जगात पाहिलं तर जवान असताना ఇంటి నుంచి దూరం వెళ్లి చదువుకుంటూ ఉంటున్నారు म्हणजे घरून खूप बाहेर जाऊन शिकतात ఇంటి నుంచి దూరం వెళ్లి చదువుకుంటూ ఉన్నప్పుడు घरून बाहेर जाऊन शिकत असताना వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు म्हणजे वडील दूर राहत आहे కానీ परंतु పరలోకపు తండ్రి మనకి చాలా దగ్గరగా म्हणजे ఉన్నాడు स्वर्गात असले पिते आपल्याला खूप जवळ राहत आहे అందుకే దేవుడు ఏమంటున్నాడంటే म्हणून देव काय म्हणताय म्हणलं तर ఇదే మీరు యవన కాలంలో నుంచి నాకు మొరపెట్టడం మీరు నేర్చుకోండి म्हणजे जवानपासून लहानपणापासून मला म्हणजे మీరు యవన కాలం నుంచి నా మీద ఆధారపడడం నేర్చుకోండి जवानपासून तुम्ही माझ्यावर आधार करणे शिकून घ्या అది చాలా ప్రాముఖ్యమైన हे విషయం खूप प्रामुख्याचे అందుకే विषय ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనము हिरमिया ग्रंथ 3रा अध्याय 4था वचन మరలా ఒకసారి మనం చదుదాం पुन्हा एक वेळा आपण वाचून మరలా घेऊ ఇప్పుడు మీరు చదివినట్టయితే पुन्हा एक वेळा वाचलं तर आपण ఆయనను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే నాకు మొరపెట్టుచుండివా నా చెలికాడవు నీవే నా స్నేహితుడవు నీవే నా తండ్రివి నీవే యవనస్తులకి ఎవరు కావాలండి जवान लोकांना कोण पाहिजे ఒక మంచి స్నేహితుడు ఉంటే బాగుండు అనుకుంటా काही लोक मित्र वगैरे राहतात खूप चांगलं वाटतं అనుకుంటామా
అయితే మనం దేవుణ్ణి తండ్రిని మన స్నేహితుడిగా చేసుకుంటే చాలా మంచిది. पित्याला म्हणजे एक मित्र बनवणं खूप चांगला आहे. ఈ లోకపరంగా మనకి తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు. जगाप्रमाणे आपल्याला आई वडील असू शकतात. మనం ఏమని ఆలోచిస్తామంటే నా తండ్రి, आपण काय विचार करतो म्हणतो माझे पित्या, నా ఈ లోకంలో ఉన్న తండ్రి నాకు या जगात माझ्याकडे నాకు స్నేహితుడిలాగా ఉంటే ఎంత బాగుంటుంది. मित्र सारखं राहिलं कसं चांगलं. నాతో కోపంగా మాట్లాడకుండా, मला రాగాसोबत లేదా ప్రేమతో మాట్లాడడం, ప్రేమానే बोलणे, అట్లా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నాం. चांगला राहते म्हणून आपण అయితే దేవుడు కూడా అంత ప్రేమగా ఉండాలనుకుంటున్నాడు మనకి. आपल्याला प्रेमाने राहा म्हणून घेत आहे. అయితే మనము యవనస్తుల కాలంలో నుంచి, యవన కాలంలో నుంచి आपण जवान पासून మనము ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలి. त्याच्यावर म्हणजे आधार ठेवणार असायला पाहिजे. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. म्हणजे खूप प्रामुख्याचे विषय आहे. అదే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. देव सुद्धा इच्छा करत आहे. అందుకే ఇర్మియా గ్రంథంలో इर्मिया ग्रंथामध्ये 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. 3रा अध्याय 19 वचन पाहू आपण. మనం ముగించే సమయం వచ్చింది. म्हणजे जेव्हा आपण बंद व्हायचा वेळ చాలా आला, జాగ్రత్తగా మనం కొన్ని వచనాలు విందాం. काही वचन वाचू. 3వ అధ్యాయం 19వ వచనము. 3रा अध्याय 19 वचन. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ इर्मिया వచనం. ग्रंथ 19 अध्याय 3रा वचन 19 अध्याय. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశము ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం అదే అవుతుందా? इर्मिया ग्रंथ 3रा अध्याय 19 वचन. సంతోషం, చదవండి. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చదని అనుకొని ఉంటును. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టినను మానవ అనుకుంటుంది కదా. మానవ అనుకుంటేవి కదా. అయితే ఆ వాక్యంలో ఏమని రాబడిందంటే, त्या वचनामध्ये काय लिहून आहे म्हणलं, those shall call me my father and shall not turn away from me. అంటే అర్థం ఏంటంటే, ఏదో నన్ను తండ్రిగా నువ్వు పిలిచి पितासारखा मला बोलावून మళ్ళా నువ్వు వెనకకి వెళ్లకుండా ఉండడం చూసుకో. म्हणजे तू मागा नाही गेला पाहिजे हे पाहून घे. तू ఇదో నువ్వు దేవుడిని నువ్వు తండ్రిగా సంబోధించి ఉన్నావు. म्हणजे तू देवाला पिता म्हणून बोलवले, తండ్రికి దగ్గరగా ఉన్నావు, पिताला जवळ आहे. ఇదో నా తండ్రికి నేను ప్రార్థన చేస్తుంటున్నాను, पिताला जवळ प्रार्थना करताव. అయితే నేను వెనకకి వెళ్లకుండా ఉండడం చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. मागा मी जाऊ नये म्हणून पाहून घेणे प्रामुख्याचे आहे. తప్పిపోయిన కుమారుడు వెనకకి వెళ్ళాడు, म्हणजे चुकून गेलेला मुलगा मागे फिरला, కానీ పశ్చాత్తాపడి మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చాడు. पश्चाताप पडून पुन्हा पित्याकडे आला. ఆయన పశ్చాత్తాపం ఎలా పడ్డాడు అంటే, पश्चाताप कसा पडला म्हणलं तर ఆయనలో పరిపూర్ణమైన పశ్చాత్తాపం వచ్చింది. त्याच्या पूर्ण म्हणजे पश्चाताप. ఆ పశ్చాత్తాపం ఎలాంటిది అంటే, पश्चाताप कसा म्हणलं तर మరలా నేను నా తండ్రి నుంచి నేను వేరుగాను అని ఆలోచించాడు. मी पुन्हा म्हणजे पित्याकडून वेगळं होत नाही. ఎందుకు అంటే, काहून म्हणलं तर ఆయన నాకు అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటున్నాడు. मला सगळं विषय पाहत असतो. నేను చిన్నప్పటి నుంచి నేను చనిపోయేంత వరకు నాకు ఆయన అవసరము. मी म्हणजे लहानपणापासून मरतपर्यंत मला तो आवश्यक आहे. ఆయన చాలా అవసరమై ఉంటున్నాడు. तो खूप मला आवश्यकता होणार आहे. అయితే నేను నా తండ్రిని ఇంకా మర్చిపోను. कारण मी त्या पित्याला विसरत नाही. ఈ వాక్యం విన్న తర్వాత మీరు తండ్రిని మర్చిపోతారా? मग या वचन ऐकल्यानंतर तुम्ही पित्याला विसरता का? పరలోకమందున్న తండ్రిని మీరు మర్చిపోతారా? स्वर्गात असलेल्या पित्याला तुम्ही विसरता మీరు का? మర్చిపోకుండా ప్రార్థించే వారిగా ఉండాలి మనము. न विसरता प्रार्थना करणार. ఉదయాన్నే లేచి पहिला उठून పరలోకమందున్న నా తండ్రి स्वर्गात असलेले అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. प्रार्थना करणारे व्यक्ती నా पाहिजे. నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అని प्रार्थना ఆలోచించాలి. म्हणजे देव ऐकत आहे म्हणून विचार करणार అది पाहिजे. చాలా ప్రాముఖ్యమైన खूप విషయం. प्रामुख्याचे विषय आहे. ఎంతమందికి అర్థమవుతుందండి? किती लोकांना समजताय? ఎంతమందికి అర్థమవుతుంది? किती लोकांना समजताय? ఇక్కడ చేతులు చాలా పైకి లేసాయి, ఇక్కడ సగమే లేచి ఉన్నాయి. म्हणजे अर्धे सुटले. అంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ సగమే, ఇలా సగం చూస్తున్నాను. ఇక్కడ ఎవరెస్ట్ చేతులు ఇక్కడ చాలా పైకి ఇలా లేస్తుంటున్నాయి. जवानच्या मुलाला वर करताय. చాలా జాగ్రత్తగా కొన్ని నిమిషాలు మనం విని మనం ముగించుకుందాం. म्हणजे काही मिनिट आपण ऐकून बंद करू. రెండో ప్రాముఖ్యమైన విషయం మనం చూసింది ఏంటంటే, प्रामुख्याचा विषय पाहिला तर మనం దేవునికి ఇష్టలుగా మన తండ్రికి ఇష్టముగా కొడుకులుగా కూతురులుగా ఉన్నామా లేదా? आपल्या पित्याला मुला मुली इच्छा म्हणजे इच्छेसारखं आव का नाही आहे? మొదటి విషయం మనం ఏం చూసామంటే, पहिला विषय काय म्हणलं तर యేసు ప్రభు మనకి తండ్రిగా పరిచయం చేసి ఉన్నాడు. येशू म्हणजे आपल्याला पित्याला म्हणजे ओळख दिलेला आहे. రెండో విషయం ఏం చూసామంటే, दुसरा विषय काय म्हणलं तर మనము తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. पित्याला आपण मुली मुलासारखा राहावा. ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. इच्छा असलेल्या मुला मुलीसारखा राहावा आपण. అది రెండో విషయం. हे दुसरा विषय आहे. మూడో విషయం చూద్దాం. तिसरा विषय पाहू आपण. మూడో విషయం వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? म्हणजे तिसरा विषय ऐकण्यासाठी आपण तयार आहोत का? ఉన్నామా సిద్ధంగా? आहे का? ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? किती लोक तयार आहे? మూడో విషయం 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నాం. म्हणजे तिसरा विषय 5 मिनिटापेक्षा जास्त. ఓకే, చాలా సంతోషం. खूप आनंदाची गोष्ट आहे. మూడో విషయాన్ని ఒకసారి చూద్దాం. तिसरा विषय पाहू आपण. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం. अनुवाद 1 अध्याय 31 वचन पाहिलं तर अनुवाद ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం చూస్తే, अनुवाद 1 अध्याय 31 वचन पाहिलं तर ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు ఈ పక్షముగా యుద్ధము చేయును.
మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పుతిని. మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీకు చెప్పుతిని. దేవుడు మనకి ఆయన తండ్రిగా ఎంతగా మనల్ని చూసుకుంటున్నాడో మనకు అర్థం కావడానికి దేవుడు మనకి తన వాక్యంలో ఏమంటున్నాడంటే, ఇదిగో ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలను నేను ఏ రీతిగా తీసుకొచ్చానంటే, ఇదిగో ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకొని ఏ రీతిగా తీసుకొస్తాడు ఆ రీతిగా నేను మిమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చాను అంటున్నాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకున్నాడు అనుకోండి, వారు ఎంత భద్రంగా ఉంటారు తమ చేతుల్లో. అవునా కదా? చిన్నప్పుడు మీ తండ్రి మిమ్మల్ని ఎత్తుకున్నాడా? ఆయన ఎత్తుకున్నప్పుడు మనకి కింద పడిపోతాననే బాధ ఉండేనా? బ్రదర్ కి ఎంతమంది పిల్లలండి? మీకు ఎంతమంది అండి పిల్లలు? 5 పిల్లలంట బ్రదర్ కి. 3 मुली 2 मुला. 5 పిల్లల్ని తాను ఎత్తుకొని ఉన్నాడు. 5 मुलाला मी अंगावर घेऊन వారి పిల్లలకి ఎప్పుడైనా అనిపించిందా నా తండ్రి ఎత్తుకుంటే వారు కింద పడిపోతారని? आमच्या मुलाला असं वाटलं का खाली पडते म्हणून? లేదు కదా? ఆ రీతిగానే దేవుడు మనకు అర్థం చెప్పడానికి తన వాక్యంలో ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడంటే ఇదిగో తండ్రి తన కుమారుణ్ణి ఎట్లా ఎత్తుకొని కాపాడుతూ ఉంటాడు, అదే రీతిగా నేను కూడా ఇదిగో మనందరినీ ఆ రీతిగా చూసుకోవాలనుకుంటున్నాడు. त्याप्रमाणे म्हणजे देव पहा म्हणून म्हणताय. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ते प्रामुख्याचे विषय आहे. ఎప్పుడైనా మనకి దేవుడి గురించి అర్థం కాకపోతే, एखादा आपल्याला देवाविषयी समजलं नाही तर, నువ్వు ఏమై ఉన్నావు నాకు అని మన ప్రశ్న వస్తే, म्हणजे आपण काय प्रश्न आला तर మన జవాబు మన మనసులో మన హృదయంలో ఏం కలగాలి అంటే, हृदयामध्ये काय समजलं पाहिजे, ఇదిగో నా తండ్రి నన్ను ఏ రీతిగా ఎత్తుకొని భద్రంగా ఉంచుతాడో, जसा माझ्या वडील मला अंगावर ठेवून कसं चांगलं ठेवते का, ఆ రీతిగా దేవుడు నన్ను భద్రంగా ఉంచుతాడు. त्याप्रमाणे मला खूप चांगला ठेवते. ఆ రీతిగా నేను కాపాడుతాడు. त्याप्रमाणे मला चांगला सुखरूप ठेवते. ఆ రీతిగా నాకు అన్ని విషయాలు చూసుకుంటాడు. त्याप्रमाणे मला सगळे विषय पाहते. అయితే ఆ రీతిగా మనము ఆలోచించే వారిగా ఉండాలి. त्याविषयी म्हणजे तसा विषय आपण विचार करणारे असावा. మన పిల్లలకి ఏమైనా కావాలంటే వారు ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతారు? मुलाला काय पाहिजे म्हणलं तर कोणाकडे येऊन विचारतात? నా తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతారు. म्हणजे वडिलाकडे जाऊन विचारतात. తండ్రి దగ్గరకు వచ్చి మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన అడిగితే నాకు కొనిస్తారు అని ఆలోచిస్తారు. म्हणजे वडिलाकडे पैसे आहे म्हणजे मागितलं देते म्हणून असा विचार करून येतात. వారు తండ్రి దగ్గరికే వస్తారు. वडिलाकडेच येते. వారు పెద్దగైన తర్వాత కూడా తండ్రి దగ్గరికే వస్తారు. म्हणजे मोठे झाल्यानंतर वडिलाकडेच येते కదా. వారు పెద్దగైన తర్వాత తండ్రి దగ్గరికే వస్తారు. వాళ్ళు ఎంత సంపాదించినా తండ్రి అవసరమే. म्हणजे किती कमवलं तरी वडील आवश्यक आहे. అవునా? అయితే దేవుడు కూడా మనకి ఆ రీతిగా ఉండాలి. देव सुद्धा आपल्याला त्याप्रमाणे राहा म्हणून म्हणताय. ఆఖరి 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం. शेवटला 2 वचन पाहून आपण बंद करू. దేవుడు తాను ఏమంటున్నాడంటే, देव काय म्हणताय म्हणलं तर, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథ 63 अध्याय 16 वचन पाहिलं तर, మీలో ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథ 63 अध्याय 16 वचन पाहिलं तर, మాకు తండ్రివి నీవే, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు కదా. ఇదిగో దేవా నీవే మాకు తండ్రివి, ఇంకెవరు మాకు లేరు. देवा तूच आम्हाला आमचे पिता आहेस, दुसरे आम्हाला कोणी नाही. ఇంకెవరు మాకు లేరు, दुसरे आम्हाला कोणी नाही. అక్కడ తెలుగులో సరిగ్గా తర్జుమా చేసలేదు కానీ తెలుగు मध्ये चांगला ट्रान्सलेट करून आहे. అందులో ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్ లో, इंग्लिश मध्ये काय म्हणलं तर, నిస్సంకోచంగా నీవే మాకు తండ్రివి, म्हणजे काय शंका नाही तूच आमचा पिता आहे. ఇంకా వేరే ఆలోచన మాకు లేదు. म्हणजे दुसरा वचन నిస్సంకోచంగా నీవే మాకు తండ్రివి, म्हणजे काही शंका न राहता तूच आमचे वडील आहे. మనం ఈ లోకంలో అనాథలుగా ఉండొచ్చు, म्हणजे या जगात आपण अनादी మన प्रमाणे తల్లిదండ్రులు లేకపోవచ్చు, आई वडील राहू शकते नाही राहू మన शकत. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన తల్లిదండ్రులు చనిపోవచ్చు. लहान असताना आपले आई वडील मरू शकते. అయితే దేవుడు మనకి తల్లిదండ్రిగా देव ఉండాలనుకుంటున్నాడు. आपल्याला आई वडिलासारखा राहा, ఆయన తల్లిదండ్రిగా ఉండి మనల్ని చూసుకోవాలనుకుంటున్నాడు. आई वडील राहून आपल्याला सहाय करा म्हणून. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, देव काय म्हणताय म्हणलं तर, మీకు తండ్రి నేనే అంటున్నాడు. म्हणजे मी पिता तुमच्याच आहे म्हणून म्हणताय. మీకు తండ్రిని నేనే, मी पिता तुमच्याच आहे. అంతేకాకుండా
నీవే మా తండ్రివి అని ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంటే నీవే మా తండ్రివి అని ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో తను ఏమన్నాడంటే నేను మీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుడిని ఏమన్నారంటే నీవే మా తండ్రివి అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి ఏమి వారు గ్రహించారు అంటే వారు గ్రహించింది ఇదిగో మేము అరణ్యంలో వస్తూ ఉంటే మాకు ఎండ ఉంటే ఆకాశం మీద ఆ మేఘము మాకు చల్లదనాన్ని ఇచ్చింది. రాత్రి వేళ మేము ప్రయాణిస్తుంటే మాకు వెలుతురు మంటతో వెలుతురు వచ్చింది. రాత్రి चांगला विस्तार उजाड होता. మాకు ఆకలిస్తే ఆకాశం నుంచి మన్నా గుర్చబడింది. आम्हाला भूक लागला त्यावेळेस आम्हाला आकाशमधून मन्ना पडला. అవన్నీ నువ్వు చూసుకున్నావు. ते सगळं तू पाहून घेतलास. ఈ లోకంలో మనిషికి అవసరమైన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే మానసాला आवश्यकता జీవించడానికి ఆహారం కావాలి, खाण्यासाठी आहार पाहिजे, తినడానికి భోజనం కావాలి, जेवण पाहिजे, ఉండడానికి ఇల్లు కావాలి, राहण्यासाठी घर पाहिजे. అదే కాకుండా त्याच्यानंतर ఈ లోకంలో జీవించడానికి వెలుతురు కావాలి. म्हणजे जेवण जगत असताना వెలుతురు కావాలి, లైట్ కావాలి. అవన్నీ దేవుడు మనకి ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే మన దేవుడు నిస్సంకోచంగా ఆయన మన తండ్రిగా ఉన్నాడు. ఏ విషయంలో మనము సంకోచము అవసరం లేదు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మనం తండ్రిని అడిగేవారిగా ఉండాలి. అయితే ఆ తండ్రిని అడిగేవారిగా ఉండాలి. ఆయన ఎప్పుడు వరకు మనకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడంటే యాకరి వర్షం చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూస్తే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 46 अध्याय 4th verse 4వ వచనము 4వ వచనం पाहिलं तर యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలో ముదివి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేను చేసి ఉన్నాను శంఖ పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఇదిగో ముదిమి వచ్చే వరకు అంటే మన వృద్ధాప్యంలోకి వెళ్ళే వరకు అదే మన వెంట్రుకలు తెల్లగా అయ్యే వరకు अजून जास्त म्हणलं तर म्हणजे केस पांढरे होतपर्यंत ఎత్తుకొని వాడను నేనే. मी अंगावर घेणारा मीच. దేవుడు ఏమంటున్నా అంటే నేనే మిమ్మల్ని సృజించాను. देव काय म्हणता म्हणलं तर तुम्हाला मी निर्माण केलो, నేనే మిమ్మల్ని మోసాను, मी तुम्हाला अंगावर घेतलो, నేనే మిమ్మల్ని విడిపించాను, मीच तुम्हाला सोडवलो, మిమ్మల్ని రక్షించాను, मी तुम्हाला तारणामध्ये आणलो, విమోచించాను, म्हणजे तारण दिलो. అయితే నేను మిమ్మల్ని కాపాడే దేవుడిని కూడా నేనే. म्हणजे सुखरूप ठेवणारा देव सुद्धा मीच आहे. మనం అనుకోవచ్చు దేవా నేను రక్షణ పొందాను, म्हणजे मी तारणामध्ये आलो, నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడు అంగీకరించాను, स्वतःला रक्षक आहे म्हणून विश्वास ठेवलो. ఇక ముందు నాకు ఎవరు నడిపిస్తారు म्हणजे समोर मला कोण चालवते అని మనం ఇలా ఆలోచించినట్టయితే विचार केला तर దేవుడు మనకు తండ్రిగా ఉండి ఆయన నడిపించాలనుకుంటున్నాడు. चालवताय ఆయన మనకు తండ్రిగా ఉండి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. समोर आपण पाहत आहे. అదే మూడు ప్రాముఖ్యమైన విషయాలు. तीन प्रामुख्याचे विषय आहे. దేవుడు మనకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. पिताहून राहावं म्हणून म्हणताय. రెండో విషయం ఏంటంటే दुसरा विषय काय म्हणलं तर మనం ఆయన పిల్లలుగా ఉన్నామా లేదా, म्हणजे आपण त्याचे पिताहून आहो का नाही, ఆయనకి ఇష్టకరంగా మనం జీవిస్తున్నామా లేదా, इच्छेप्रमाणे जीवन जगत आहो का नाही, ఆయన ఇష్టకరమైన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామా లేదా, इच्छेप्रमाणे मुली मुलं आहो का नाही. అదే కాకుండా एवढंच नाही, దేవుడు ఏమంటున్నాడంటే देव काय म्हणताय म्हणलं तर నేను నిస్సంకోచంగా మీకు తండ్రిని, म्हणजे काही शंका नाही करता मी तुमच्या पिता आहे, అయితే మీరు నాకు ఇష్టంగా ఉన్నారా లేదా तुम्ही इच्छेप्रमाणे आहे का नाही అని ప్రశ్నిస్తుంటున్నాడు. प्रश्न करत आहे. అయితే ఈ ప్రశ్నకి ఆ సమాధానం మన హృదయంలో ఏముందో మనం म्हणजे ఆలోచించాలి. प्रश्नाला म्हणजे आपलं उत्तर हृदयामध्ये आपलं काय आहे का ते विचार करा. అదే రీతిగా మనం కళ్ళు మూసుకున్నట్టయితే एखाद्या वेळी आपण डोळे ఇదివరకు వాక్యం ఏ రీతిగా విన్నామో देवाच्या वचन कसं ऐकलो का ఆ రీతిగానే మనం కళ్ళు మూసుకుందాం కొన్ని నిమిషాలు. त्यावेळी आपण डोळे दाखवू, ఆ కళ్ళు మూసుకొని మనం ఆలోచిద్దాం. डोळे दाखवून आपण మనం ఏ పరిస్థితిలోనైనా ఉండొచ్చు. परिस्थितीमध्ये आहो का, మీరు మోకరించినట్టయితే మోకరించవచ్చు, घुटण्यावर ठेवून टेकू शकता, లేకపోతే మీరు నిలబడాలంటే నిలబడొచ్చు. उभा राहतो म्हणलं तर राहू शकता. కానీ మీరు తప్పకుండా ప్రార్థనలో ఉండాలి. नक्की तुम्ही प्रार्थनामध्ये राहा. మీరు ప్రార్థనలో ఆలోచించండి. म्हणजे प्रार्थनामध्ये विचार करा, దేవా నువ్వు మాకు దూరంగా లేవు కానీ प्रभूजी आमच्या दूर नाही परंतु కానీ నువ్వు సమీపంగా ఉన్నావు. तू जवळ आहेस, నువ్వు మమ్మల్ని చూసే దేవుడు అంటున్నావు. तू आम्हाला पाहणारा देव आहेस, నువ్వు మా ప్రార్థన వినే దేవుడు అంటున్నావు. प्रार्थना ऐकणारा देव आहेस. అయితే దేవా प्रभूजी నువ్వు నాకు సమీపంగా ఉన్నావని తెలుసుకుంటున్నాను. मला जवळ आहे म्हणून मी समजून घेत आहो. నువ్వు అడిగినప్పుడు నువ్వు నాకు జవాబిస్తావని म्हणजे తెలుసుకుంటున్నాను. विचारलं तेव्हा उत्तर देते म्हणून समजून घेत आहो. అయితే దేవా నువ్వు అనాథగా నన్ను విడవలేదు. प्रभूजी मला तू अनाथ
प्रमाणे सोडला नाही. ఒకవేళ మా ఇంట్లో నన్ను అనాథగా నన్ను విడిచిపెట్టారేమో, एखादा माझ्या घरात म्हणजे अनाथसारखा सोडला असेल, ఇంట్లో నన్ను వెలివేశారేమో నన్ను, माझ्या घरातून बाहेर काढले असेल, కానీ నువ్వు నన్ను అనాథగా ఉంచలేదు. परंतु मला अनाथसारखा काढला नाही. ఇదిగో దేవా, నువ్వు నన్ను తండ్రిగా నువ్వు నాకు తండ్రిగా కనిపిస్తుంటున్నావు. तू मला पितासारखा दिसताय. అవును ప్రభా, నీ ప్రేమను చూసినట్టయితే నాకు తండ్రిగా కనిపిస్తుంటున్నావు. तुझ्या प्रेम पाहिलं तर माझ्या पितासारखा दिसताय. అవును ప్రభా, నీ మాటలు బైబిల్లో ఉన్న మాటలు వింటున్నట్టయితే खरं प्रभू बायबल मध्ये असलेली गोष्ट ऐकलं నువ్వు तर దూరంగా ఉన్నట్టు అనిపించట్లేదు. तू दूर आहे म्हणून मला वाटत नाही. నా ప్రార్థన వినే దేవుడుగా माझी ఉంటున్నావు. प्रार्थना ऐकणारा देव आहेस, నాకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా मला उत्तर ఉంటున్నావు. देणारा देव आहेस. అయితే దేవాన్ని ఇప్పుడు అడుగుతూ ఉంటున్నాను, मी मागत आहोत तुझ्याजवळ. అవును ప్రభా, నా జీవితంలో నువ్వు తండ్రిగా ఉంటావు. माझ्या जीवनामध्ये तू पितासारखा आहे. అవును ప్రభా, నా జీవితంలో నువ్వు తండ్రిగా ఉంటావు. प्रभूजी माझ्या जीवनामध्ये पितासारखा आहे. నేను ఆ రీతిగా నేను ప్రార్థిస్తున్నాను. मी त्याप्रमाणे प्रार्थना करता. అయితే దేవా, प्रभूजी तर అయితే నేను నీకు ఇష్టంగా జీవిస్తున్నానా లేదా అనే ప్రశ్న. त्याप्रमाणे जीवन जगत ఒకవేళ నేను నీకు ఇష్టంగా జీవించకపోతే, त्याप्रमाणे मी जीवन नाही जगत. దేవా నేను ఇష్టంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటున్నాను. त्याप्रमाणे जीवन जगत म्हणून इच्छा करता. ఎందుకు అంటే काऊन म्हणलं तर నేను మరలా నీ దిక్కు తిరుగుతూ ఉంటున్నాను. पुन्हा मी तुझ्या ఇదిగో దేవా, నేను ఈ తండ్రి యొక్క ప్రేమను నేను రుచి చూశాను. म्हणजे वडिलाच्या पिताच्या मी रुचकार मी अनुभव घेतलो. అవును ప్రభా, నువ్వు ఎంతో ప్రేమగా నన్ను పిలుస్తూ ఉంటున్నావు. कितीतरी मला प्रेमाला बोलवत आहेस. ఇదో నా కుమారుడా, నా దగ్గరికి రా అని हे माझा పిలుస్తున్నావు. मुलगा माझ्याकडे ये म्हणताय तू. ఇదో నా కుమార్తె, నువ్వు నా దగ్గరికి రా అని हे माझ्या मुलगी పిలుస్తున్నావు. माझ्याकडे ये म्हणून बोलत आहे तू. అవును ప్రభా, నువ్వు నన్ను ఎంతగానో कारण ప్రేమిస్తుంటున్నావు. माझ्यावर कितीतरी प्रेम करताय. అయితే నేను నీ దగ్గరికి వచ్చే तर దేవుడు ఉంటాను. तुझ्याजवळ येणारा मी देव आहे. ఒకవేళ మనం ఆ రీతిగా తీర్మానం చేసుకున్నట్టయితే, तेव्हा आपण निश्चय केला तर అయితే దేవుడు మనతో ఏమంటున్నాడంటే, देव आपल्या सोबत काय म्हणतात? నిస్సంకోచంగా నేను మీకు తండ్రిగా ఉన్నా అంటున్నాడు. म्हणजे నీకు संकोच आणि ఏ काही ఆలోచన అక్కర్లేదు మీకు. काय विचार आवश्यकता नाही. నేను మీకు తప్పకుండా నేను తండ్రిగా मी ఉంటాను. नक्की तुमच्याकडे पिता మీరు ప్రార్థించినప్పుడు నేను తప్పకుండా జవాబిస్తాను. प्रार्थना केलं तर उत्तर देतो. మీరు మీ యొక్క వెంట్రుకలు తెల్లగా అయ్యే వరకు నేను మీకు చూసుకోవాలనుకుంటున్నాను. केस पांढरा होतपर्यंत मी पाहून घ्या. అయితే దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, देव एकच इच्छा करताय. నేను తండ్రిగా ఉన్నాను, मी पितासारखा మీరు యవన కాలంలో నుంచే మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. म्हणजे तुम्ही जवान असताना उदय मला द्या. మీ యవన కాలంలో నుంచే మీరు నా దగ్గరికి నేను తండ్రిని సమీపించి మీరు అడగండి. जवान आहे म्हणून म्हणजे जवळ येऊन त्यांना मागा. ఒకవేళ మీకు జ్ఞానం లేకపోతే జ్ఞానం అడగండి. ज्ञान आहे तर ज्ञान मागा. దేవా నాకు జ్ఞానం కావాలి అని అడగండి. म्हणजे ज्ञान पाहिजे म्हणून मागा. దేవా నాకు రక్షణ లేదు అంటే రక్షణ అడగండి. तारण नाही तर तारण मागा. దేవా నా పాపాలు క్షమించండి అని అడగండి. पाप क्षमा करून मागा. ఆయన తప్పకుండా ఆయన చేర్చుకునే దేవుడు नक्की जवळ घेणार देव. ఒక కొన్ని నిమిషాలు ఆ రీతిగానే మనలో ప్రార్థన एक मिनिट చేసుకుందాం. आपण प्रार्थना करू. ఈ యొక్క రాత్రి కాలంలో మనము ఇంత మంచి మాటలు మనం విని ఉన్నాం. म्हणजे रात्रीच्या वेळी आपण चांगले देवाचे वचन మనం తప్పకుండా దేవుడిని అడుగుదాం. आपण नक्की देवाला मागू. దేవా నువ్వు మాకు తండ్రిగా ఉండు దేవా. प्रभूजी तो आम्हाला पितासारखा आहे. అవును, మీరు మీకు పిల్లలుగా దేవా, మీకు మేము ఇష్టమైన పిల్లలుగా మేము ఉంటాము. ప్రేమల తండ్రి, పరలోక దేవా, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అంటువా, నువ్వు ఈ సర్వలోకానికి దేవుడివై ఉన్నావు, నువ్వు సర్వ సృష్టికర్తవై ఉన్నావు, మా అందరినీ సృజించి ఉన్నావు. కానీ వ్యక్తిగతంగా దేవా నేను ఆలోచించినట్టయితే నువ్వు నాకేమై ఉన్నావు అని నాకు ప్రశ్న కలుగుతూ ఉంటుంది. అయితే దేవా నువ్వు తండ్రిగా ఉన్నావు అని నాకు సెలవిస్తుంటున్నావు, నువ్వు నాకు సమీపంగా ఉన్న దేవుడవై ఉన్నావు అని తెలియజేస్తుంటున్నావు. అంటువా, అందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇదిగో దేవా, నువ్వు తండ్రిగా ఉన్నావు కాబట్టి మేము మీకు ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. అంటువా, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఉంటున్నాం. అంటువా, మేము ఈ సన్నిధికి వస్తుంటున్నాం. ఇదో దేవా, ఒక తండ్రి, ఈ లోకపు తండ్రి తన కుమారుని ఏ రీతిగా క్షమిస్తాడో అంటువా, నువ్వు క్షమించే దేవుడు అంటున్నావు. నీ ప్రేమ చాలా గొప్పది, నీ ప్రేమ అది చాలా గొప్పదై ఉంటుంది. అంటువా, మీ ప్రేమను చూసి మరలా మేము మీ దగ్గరకు వస్తుంటున్నాం. నువ్వు కల్వరి సిలువలో మీ అమూల్యమైన రక్తాన్ని కార్చి ఉన్నావు. నువ్వు మరలా మమ్మల్ని చేర్చుకోవడానికి ఈ రీతిగా నువ్వు నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చి ఉన్నావు. అంటువా, యేసయ్యా, నువ్వు కల్వరి సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నావు. ఏదో దేవా, నువ్వు క్షమించే దేవుడమే కాబట్టి నేను మీ సన్నిధికి వస్తుంటున్నాం, మరలా మేము మీ సన్నిధికి వస్తుంటున్నాం. అంటువా దేవ, మరి ఒకవేళ మేము వృద్ధాప్యంలో ఉన్నా కూడా దేవ, మా వెంట్రుకలు తెల్లవయ్యే అంతవరకు మేము మమ్మల్ని చూసుకుంటా అంటున్నావు. మీకు వందనాలు స్తోత్రాలు. అంటువా, ఇక్కడ ఉన్న ప్రజల్ని బట్టి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అంటువా దేవ, మరి మేము వాక్యం విని ఉన్నాం, నీ బిడ్డలు వాక్యం విని ఉన్నారు. అంటువా, వారికి మీరు తండ్రిగా, ఒక్కొక్కరికి తండ్రిగా ఉన్నామని తెలియజేస్తున్నందుకు మీకు విలువైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అంటువా, మీరు వారితో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం.
దేవరే ఈ వాక్యము వారి జీవిత కాలమంతా వారి జ్ఞాపకం ఉంచుకునేలాగున మీరు కృప చూపించమని అడుగుచుంటున్నాం. అవును వారు ఎంతో ఆశతో ఆసక్తితో ఉన్నారు. 3 రోజులు మీటింగ్స్ గురించి వారు ఎంతో సిద్ధపడి వచ్చి ఉన్నారు. అవును వారిని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరే మరి మీ వాక్యం ద్వారా ఇంకా 2 రోజులు కూడా మీరు మాట్లాడి వారిని బలపరచమని అడుగుతుంటున్నాం. అవును ఈ సాయంకాల సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.